ఈవెన్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ అందరి దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద అందరూ కాల్ చేస్తారు, నేషనల్ అవార్డు అంటే పెద్ద థింగ్ అనుకుంటాం కదా, నాకు ఎవరి దగ్గర నుంచి రాలా. బలుసులమ్మ జాతర అది నెత్తి మీద పెట్టుకునేది సత్తయ్య ఆ పైది, పట్టు చీర పెట్టుబడికి 5 ఏళ్ల ఏలుబడి. ఒక విషయంలో నేను చిరంజీవి గారిని కలిశాను, మేము కూర్చొని మాట్లాడాను. నేను ఆయన దగ్గర ఇప్పుడు చెప్పలా, చెప్తే ఏమనుకుంటారో, ఓవర్గా ఫీల్ అవుతుంది, ఓవర్ చేస్తున్నాడు, కావాలని భజన చేస్తాడు అని భయం. ఒక ట్రీ వేసుకుంటాం ఫస్ట్, అంటే క్యారెక్టర్ ట్రీ వాట్ ఎవర్. అందులో ఈ క్యారెక్టర్కి ఈడేమవుతాడు, ఈ క్యారెక్టర్ యొక్క మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు. ఓ 30 సీన్లు నాకు చాలా గ్రాండియర్గా నాకు కనపడాలనుకుంటున్నాను నేను, నా ఫీలింగ్. ఆ 30 సీన్లలో ఎన్ని వైడ్లు పడుతున్నాయి అనేది ముందు నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ వైడ్స్లో మనం సినిమాని ఎస్టాబ్లిష్ చేసామంటే ఆడియన్కి సైకలాజికల్గా మనం ఎంతమంది జనం ఉన్నాం. ఈరోజు సీన్ వస్తుంది నైట్ మిడ్నైట్, అబ్బా ఇంకేముంది ఇది కదా తిరిపోయింది సీన్ అని చెప్పేసి వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం, లేకపోతే మొబైల్లో టైప్ చేసి పంపేస్తాం. తర్వాత రోజు ఎవరో గాలి తీసుకున్నా ఇది ఇలాంటి సీన్ అందులో ఉందన్నా. ఇన్సెక్యూర్గా ఉండద్దు, డిస్కస్ విత్ పీపుల్, నేరేట్ చేయండి, కథలు చెప్పండి. నేను దగ్గర 200 మంది 300 మంది చెప్పుంటాను ఒక కమిటీ కూరలు. నేను కన్నపడినోడు కూర్చోపెట్టి కథ చెప్పేసేవాడిని, రోడ్డు మీద కూర్చొని కథ చెప్పాను ఒకరికి. నేను దీంట్లో ఇది పెట్టేస్తే జాండర్ చూసేస్తారు, వెంటనే ఈ హీరోయిన్ తీసుకొచ్చి మనం ఈ అమ్మాయిని గ్లామర్గా చూపించేస్తే ఆడియన్ వచ్చేస్తారు, ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టేస్తే వచ్చేస్తారు. బుల్షిట్. నేను పెద్ద పెద్ద సినిమాలన్నీ చూసి కేజీఎఫ్, సలారు, పుష్పాయిని చూసి నేను వాదన పెట్టేసుకున్నా. సేమ్ చిరంజీవి గారు ఏం చెప్పారు, సేమ్ అల్లు అరవింద్ గారు ఏం చెప్పారు, అదే నిహారిక. దెన్ ఐ రియలైజ్ ఓకే, యదువంశీ గారు హాయ్. హాయ్ బ్రో. సో ముందే అనుకున్నాం ఇది చేద్దామని నేషనల్ అవార్డ్ తర్వాత, బట్ ఫైనల్లీ ఇప్పుడు కూర్చొని ఉన్నాము. ఆల్సో ఈ రోజు రాత్రి అయిపోయింది, 10:30 అయిపోతుంది. 2 years అయింది కమిటీ కుర్రోలు సినిమా రిలీజ్ అయ్యి. ఎగ్జాక్ట్లీ August 9th 2024 రిలీజ్ అయింది ఆ సినిమా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అంటే 2 years అయింది కాబట్టి లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ దోస్ 2 years. 2024 August 9th మార్నింగ్ నిద్రలేసిన దగ్గర నుంచి వాట్ హ్యాపెండ్ అనేది అంటారు కదా, సినిమా రిలీజ్ అయిన రోజు ఎవ్రీ ఫ్రైడే జీవితం మారిపోద్ది అని. సో వాట్ వాస్ దట్ ఫ్రైడే ఫర్ యూ లైక్? సర్రియల్ మూమెంట్స్ అంటారు కదా. ఎప్పుడు ఎక్కడో గుడిలో తాడేపల్లిగూడెం నుంచి వచ్చినండి, లారీ డ్రైవర్ కొడుకుని, MBA చేసా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా వర్క్ చేసా, అది కాదు మనది ఇది కాదని బయటకు వచ్చేసా. ఒక్కసారిగా అన్నీ ముందుకు వస్తున్నాయి నాకు. యాక్చువల్లీ ఈ రోజున యాక్చువల్లీ మార్నింగ్ నుంచి అస్ లైక్ 2 years అయిపోయిందా, 2 years ఎప్పుడే అయిపోయిందా, ఎక్కడ నాకే ఊపిరాడనివ్వలేదు ఏదిని. ఎవ్రీ 2 months 3 months నాకు ప్రతిసారి కమిటీ కూరలు ఏదో రూపంలో గుర్తు చేస్తుంది. అది వదలట్లేదు కదా, నన్నే వదలట్లా. ఫస్ట్ నాకే జనాలందరూ ఇంకెన్ని రోజులు రా దాన్ని పట్టుకుని వేలాడతాం అనుకునేలాగా అయిపోయింది. బట్ ఒక్కసారి నిజంగా ఆ రోజుకి వెళ్ళాలంటే ముందుకు ఒక 2 days ముందుకు 7th ప్రీమియర్ చేశారు. ప్రీమియర్ ఏఎంబీలో వేశారు, ఎవరు చప్పట్లు కొట్టలేదు, ఎవరు నవ్వలేదు. ఇట్స్ లైక్ మనకి ఎలా ఉంటుందంటే ఇన్విజిలేటర్స్ని టీచర్స్ని కూర్చోబెట్టి మనం సినిమా చూపిస్తే వాళ్ళకి ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు కదా. అలాంటి మూమెంట్లో సినిమా పోయిందన్నారు. 7th August 7th సినిమా లేదు. ఎవరు చెప్పింది పోయిందని? డిస్ట్రిబ్యూటర్లో గ్యాంగ్ ఇది మార్చమని అది మార్చమని. దాంట్లో సినిమాకి వన్ డే ముందు చాలా జరిగినాయి రామ్మ. అది ఏం కెమెరా ముందు చెప్పుకోగలిగే అంటే రిజల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ రామ్రావు. అంటే ఇక్కడ కనపడేంత పాజిటివ్గా లేదు ఏది. సినిమాని తీసేద్దాం, అందరూ కొత్త ఫేసెస్ మొత్తం ట్రిమ్ చేసేద్దాం. కొంతమందికి నోస్టాలజీ నచ్చలేదు, నోస్టాలజీ ఎక్కువైపోయింది అన్నారు. కొంతమంది నోస్టాలజిక్ పార్న్ అన్నారు కొన్ని సీన్స్ని. ఓకే, దట్ ఈస్ కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. అది నాకు తెలియదు యాక్చువల్లీ, ఆ వర్డ్ అర్థం తెలియదు ఫస్ట్ నాకు అప్పట్లో. సెకండ్ హాఫ్లో సగం సినిమా అయిపోయింది, ఓవర్ డ్రామాటిక్ ఉందన్నారు. వీళ్ళు ఏవేవో చెప్పారు, అసలు నాకు అర్థమయ్యేది కాదు. ముందు ఫస్ట్ థింగ్ నాకు ఏమి దాన్ని తీసుకోవడానికి రెడీగా లేను, ఆలోచించడానికి కూడా రెడీగా లేను ఆ టైంలో. అప్పుడు నిహారిక అండ్ రమేష్ గారు, మన్య రమేష్ గారు నాకు దే స్టూడ్ బిహైండ్ మీ.
వదిలే అవన్నీ పట్టించుకోకు, జస్ట్ ఇలా కామ్గా ఇంటికి వెళ్తానన్నావు కదా అని చెప్తే 7th నేను అవుట్స్ అన్నీ కూడా యూఎస్కి అదర్ మొత్తం క్యూబ్కి అన్నిటికీ పంపించేసి 8th నేను మా ఊరు వెళ్ళిపోయాను అనమాట. ఇంక నా వల్ల కాదు ఇదంతా. తాడేపల్లి కూడా తాడేపల్లి వెళ్ళిపోయా 8th. ఓకే. మా అమ్మతో చూద్దాం, మా నాన్నగారితో చూద్దాం, నా ఫ్రెండ్స్తో చూద్దాం ఫస్ట్ ఆ టైప్లో అనుకుని ఊరు వెళ్ళిపోయి తాడేపల్లిగూడెంలో లక్ష్మీనారాయణ థియేటర్కి రీచ్ అయిపోయి సాయంత్రం 6 o'clock 6:30 షోకి ఎన్నింటికో రీచ్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఫస్ట్ షో చూసా. అప్పటి వరకు ప్రశాంతంగా చూడలేదు. మార్నింగ్ షో చూడలేదా? 8th ఈవినింగ్ అక్కడ ప్రీమియర్స్ ప్రీమియర్స్ రైట్ గుర్తుంది. అక్కడ చూసా. థియేటర్ మొత్తం గోల గోల అరుపులు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ రే ఇది మన ఊరు కదా, మన ఊరిలో షో కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ చూస్తున్నారేమో. మొత్తం విలేజ్ మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ ఒక వీడియో ఉంటుంది, ఇది చిరంజీవి గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కట్అవుట్లు కట్టినట్టు కట్టేశారు నా ఫ్రెండ్స్ అంతా. చాలా కట్అవుట్స్. నాకే అర్థం కాలేదు ఏంటి ఇంత ఆడవాడు జరుగుతుంది, మనం ఫస్ట్ సినిమా కదా చేస్తున్నాం. బట్ ఏదో వైబు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ రిజల్ట్ డిఫరెంట్ అనమాట. ఆ 2 days కంప్లీట్ పడుకోలేదు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ 9th మార్నింగ్ 11 o'clock ఐ గాట్ ఫస్ట్ కాల్ ఫ్రమ్ వరుణ్ అన్న. వరుణ్ అన్న అప్పటికే చూశారు సినిమా. వరుణ్ అన్న నాకు ఫస్ట్ కాల్ చేసి 11 o'clock ఎగ్జాక్ట్లీ 10:55 to 11 అరౌండ్ అనుకుంటా, నేను సప్తగిరిలో ఉన్నా, కాల్ చేసి వంశీ వాట్ ఎవర్ ద రిజల్ట్, నాకు అక్కడ మంజుమల్లిక వాయిస్ గురించి ఎలా మాట్లాడుతున్నారో దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ లైక్ దట్, అలాంటి అప్లాస్ వచ్చినా రాకపోయినా యూఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అని. కానీ థ్యాంక్స్ అన్న, రియాక్ట్ అవ్వడం కూడా తెలియకుండా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి పెట్టేసా. దెన్ రిజల్ట్ ఎంజాయ్ చేయలేకపోయాను యాక్చువల్లీ నేను. అంటే సినిమాని చూసేసాను, చాలాసార్లు చూసేసా. నాకు నేనే సినిమాని అరెస్ట్ చేసేటప్పుడు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అని చెప్పుకుంటూ వచ్చా అందరికీ. అవునా? దట్స్ హౌ ఐ మేనిఫెస్టెడ్. 2021లో మై వాట్సాప్ స్టేటస్ వాజ్ #2024 NFA. అది వీడియో కూడా ఉంటుంది, మొన్న వచ్చింది NFA #NFA 2024 అని ఉంటుంది. అంతా మేనిఫెస్ట్ చేసేసుకుని నాకు నేనే ఇది నేషనల్ అవార్డ్ సినిమా, ఇది నేషనల్ అవార్డ్ సినిమా ఎవరికంటే చెప్తుంటే మరీ ఇడు ఓవర్గాడు అనుకునే విధంగా తీసుకుని వచ్చేసాను నేను. చెప్పారు ఎవరికన్నా ఇది? నేను మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, యాక్టర్స్ మా వాళ్ళందరి దగ్గరికి అందరికీ చెప్పేది ఇది నేషనల్ అవార్డ్ సినిమా అని. అంటే ఆ టైప్ మేనిఫెస్టేషన్ చేసేసాను నేను. దీంట్లో అన్నీ ఉన్నాయి, దీంట్లో అన్నీ ఉన్నాయి, దీంట్లో రిజర్వేషన్ ఉంది, దీంట్లో ఫ్రెండ్షిప్ ఉంది, దీంట్లో ఒక జాతర ఉంది, దీంట్లో కల్చర్ ఉంది అని. మళ్ళీ దీన్ని ఎన్ని కేటగిరీలో అసలు నేషనల్ అవార్డుని చూస్తారు ఇవన్నీ చదివేసి రిఫరెన్స్లు తీసేసుకుని కథ రాసేసిన తర్వాత ఇది నేషనల్ అవార్డ్ ఫిల్మ్ అని రెడీ ఫిక్స్ అయిపోయి ఇంకా మైండ్లో. బట్ రాసేటప్పుడు నేషనల్ అవార్డు కోసం ఇది ఉండాలని ఇంక్లూడ్ చేసిన ఏమైనా ఉన్నాయి? దీన్ని పెడితే వస్తారు అనేవి ఉండవు కదా ఎక్కడ. రాసేసాక ఇది నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఒక కల్చర్ ఉంది, ఒక రూటెడ్నెస్ ఉంది, నేను ఎలా తీస్తానో నాకు ఒక క్లారిటీ ఉంది. ఆ మైండ్లో ఇది నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ఇలా ఎప్పటికి నిహారిక గారు అనేవారు మా సర్కిల్లో కాదు కదా, చుట్టుపక్కల ఆఫీస్ అడ్రస్ కూడా తెలియని టైం అనమాట నాది 2020. అప్పటికే 10 ప్రొడక్షన్లు తిరిగి ఉన్నాను. 2020 నుంచి నేను మారుతూ ఉన్నాను కదా. ఆ మూమెంట్ నిజంగా ఎంజాయ్ చేయలేకపోయాను నేను ఫ్రాంక్గా. తెలియదు, అర్థం కాలేదు ఫస్ట్. అవునా హిట్ అయిందా, నచ్చిందా, అవునా బ్లాక్ బస్టరా, హిట్టా, జనాలు వస్తారా, అసలు థియేటర్కి వచ్చి చూస్తారా, నిజంగా వెళ్ళి ఫేస్ని గుర్తుపెట్టుకుంటారా, ఇవి మైండ్లో రన్ అయ్యేది. ఆ వారం మొత్తం పోయింది అలాగే. అక్కడికి వెళ్ళి చూస్తుంటే అన్నా సూపర్ అన్నా బల్లి తీసావు నా సినిమా అంటే ఓకే. కొంతమంది వచ్చి థ్యాంక్ యూ చెప్పారు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. చాలా పెద్ద అవార్డు నాకు అది. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫిల్మ్ అనేది చాలా మళ్ళీ గుర్తొచ్చింది నాకు ఆ డే. 4 days. నేను August 9th నేను ప్రీమియర్ చూడలేదు. ఏషియన్ సినీ స్క్వేర్ ఉప్పల్కి వెళ్ళా. హానెస్ట్గా పెద్ద లేరు జనాలు థియేటర్లో. నా రోలో పక్కన ఒక 2 ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు, ముందర రోలో ఒక 2-3 ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. సినిమా బాగుంది, వెళ్తుంది. బట్ ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్ స్ట్రెచ్ అనేది మొదలైందో, ఎప్పుడైతే ఆ ఫ్రెండ్స్ మధ్య ఒక గొడవ జరిగి, మీరు చెప్పారు కదా దానికోసం అని చెప్పి నేను చాలా నెలలు ఆగాను ఆ లొకేషన్ కోసం అని చెప్పి, వాళ్ళు ఎప్పుడైతే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ షాట్ ఉంటుంది కదా, ఇట్ వాస్ సో ఇంటెన్స్. అది చూస్తున్నప్పుడు ఐ న్యూ దాట్ ఇది ఏదో ఉంది ఈ సినిమాలో. లైక్ ఈ సినిమా ఏదో సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ వెరీ పవర్ఫుల్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. దీంట్లో ఏదో ఒక ఇంటెన్సిటీ అనేది ఒకటి ఉంది, ఇది ఏదో హిట్ చేస్తుంది. బికాస్ నాకు లోపల టెన్షన్ పెరిగిపోతుంది నాకు. బికాస్
ఏదో జరగబోతుంది, ఏదో చెడు జరగబోతుంది, సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అవును. ఆల్రెడీ మనకి ఎవరో ఒక చావు అనేది ఒకటి ఉంది అని అన్నారు కదా, అవును. సో ఏదో ఇప్పుడు జరిగిపోతుంది అని యాంగ్జైటీ ఉంటది కదా, అవును. అది బిల్డ్ అవుతుండింది. అండ్ ఆ ఇంటర్వల్ స్ట్రెచ్ మొత్తం అయ్యే లోపు అసలు ఐ వాజ్ లైక్ ఇది మంచి సినిమా రా బాబు, ఇది నిజంగానే ఇది తోపు సినిమా అనే ఫీలింగ్ కలిగింది నాకు. అండ్ అప్పటి నుంచే ఐ న్యూ దట్ ఈ సినిమా ఇట్ డిజర్వ్స్ సో మచ్ మోర్ లవ్ అనేది. అండ్ ఐఎమ్ గ్లాడ్ మొన్న నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు నాకెందుకు అదొక క్లోజర్ లాగా జాతర ముగిసింది అని పెట్టారు, చాలా మంది బాగా పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది. ఐ వాజ్ ఎమోషనల్ ఆ డే. ఎంత మనం నేషనల్ అవార్డు వస్తుంది అన్న నిజంగానే ఇస్తారా? మనం అనుకుంటంత ఈజీ కాదు నేషనల్ అవార్డు అనేది. ఐ ఎక్స్పెక్టెడ్ నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు యాక్చువల్లీ. ఓకే, లైక్ స్టేట్ అవార్డు మనకి తెలంగాణ, అది అన్ఎక్స్పెక్టెడ్. అసలు తెలంగాణ అవార్డ్స్ ఉంటాయని మనకు తెలియదు, అప్పుడప్పుడే అనౌన్స్ అయింది. దానికి దే రికగ్నైజ్డ్ అస్. ఆ సినిమా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చినా కానీ తెలంగాణ సినిమాలో నేషనల్ ఇంటిగ్రిటీకి ఒక అవార్డు ఇచ్చారు, అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో నేను అయితే మనకి దీన్ని రికగ్నైజ్ చేశారంటే నేషనల్ అవార్డు కూడా ఇలాగే రికగ్నైజ్ చేస్తారు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ యాక్చువల్లీ. ఎక్స్పెక్టేషన్ ఉండాలి, తప్పలేదు కదా. దెన్ అగైన్ రీజనల్ ఫిల్మ్ రావడం, ఐ వాజ్ ఓకే, సాధించాను నేను అనుకున్నాను. నన్ను ఎవరూ నమ్మలేదు, లేకపోతే నమ్మిన వాళ్ళు ఉంటారు, మరి ఎక్కువ వాగుతున్నాడు వీడు, బాగా ఇదిరా అన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వీడు ఏదో చేస్తాడు అనుకున్నా. ఓకే, నన్ను నమ్మిన వాళ్ళకి కనీసం సమాధానం, లేకపోతే సమాధానం కూడా కదా సాధించాను అనుకున్నా. బట్ ఎప్పుడైతే మేకప్కి వచ్చిందో దానికి నేను చాలా ఎమోషనల్ అయ్యా. అది చాలా పెద్ద థింగ్ యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ది షోడ్ ఫ్రమ్ 18 to 30. నేను సినిమా ఒక్కరికి కాదు 11 మందికి. మీకు అందరికీ 11 మంది కాదు, 4 అమ్మాయిలు. కంచరపాలెం కిషోర్, దేర్ ఆర్ సమ్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో డిడ్ సేమ్ థింగ్. ఈవెన్ సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు కాదు, ఆ కంచరపాలెం కిషోర్ నియర్లీ 7 kgs అంతా తగ్గాడు అతను ఆ టైంకి. సో నాకు నిజంగా హ్యాపీ ఫీల్ అయింది మేకప్ అవార్డ్కి. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, అరే 11 మంది నాతో పాటు 3 ఏళ్ళు మారి, నేను ఆడిషన్ చేసి ఎప్పుడు 2021లో చేశా, 2020లో చూసాను. నేను నాతో పాటే ఉండి నేను ఎన్ని ప్రొడక్షన్లు మారితే అన్ని ప్రొడక్షన్లకి వీళ్ళు వేరే ట్రాన్స్ఫర్మేషన్ చేసేసి వాళ్ళే డబ్బులు ఎవరు పెట్టరు, వాళ్ళే చేసి మారి చూపించి నాతో పాటు ప్రొడక్షన్స్ చూపించేవాళ్ళు. వీళ్ళ యాక్టర్లు ఏంటి అనుకునే టైం అది. ఎవరు రిజిస్టర్డ్ ఫేసెస్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయలేం, డబ్బులు పెట్టాలి, డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరైనా కానీ రూపాయి ఎలా వస్తుందని వస్తారు. ఇట్స్ లైక్ బిజినెస్, రైట్? నాట్ లైక్ సోషల్ సర్వీస్ కాదు సినిమా అనేది. అబ్సల్యూట్లీ. ఆ టైంలో నేను అనుకునేవాడిని, ఈ 11 మందిని ఎలా రికగ్నైజ్ చేస్తారు జనాలు? నిజంగా గుర్తుపడతారంటావా? అసలు మన సినిమా నిలబడుతుంది అంటావా? ఎవరైనా చూస్తారా? ఫస్ట్ థింగ్, ఏదో సినిమా చేస్తున్నాం వెళ్ళిపోతుందేమో, మనం అనుకున్నంత ఈజీ కాదు సినిమాలో సర్వైవ్ అవ్వడం. ఇదే నా మైండ్ ఇప్పుడు. వాళ్ళకి అసలు అంటే ఒక హీరోకి వస్తే హీరో ఒక్కడే ఉంటాడు, కమెడియన్ అంటే ఒకటే, సపోర్టింగ్ యాక్టర్ అంటే ఒకటే. ఇక్కడ 11 మంది కష్టపడ్డారు. నేను ఏం చేయాలి, నేను ఎలా చెప్పను? ఎక్కడో దేవుడు విన్నాడు అనిపించింది నాకు. నీతో పాటు ఫిల్మ్ అంటే అందరిది కలిపి, ప్రొడక్షన్, మ్యూజిక్ డైరెక్టరు అందరూ కలిపి చేస్తేనే ఇట్స్ బెస్ట్ ఫిల్మ్. మేకప్కి ఇవ్వడం అసలు నేను ఫస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళి నేను లిటరల్లీ కూర్చుని వాళ్ళకి న్యాయం జరిగింది, యాక్టర్స్ అందరికీ న్యాయం జరిగింది, వాళ్ళందరినీ గుర్తించారు, వాళ్ళ కష్టాన్ని గుర్తించారు. ఇట్స్ లైక్ అది నేను చాలా బాగా హ్యాపీ ఫీల్. ఎందుకంటే రవి గారు, మా మేకప్ చీఫ్ రవి గారు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా కానీ హెయిర్లో, లుక్కుల్లో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కొత్తగా చూపించి, లేదు సార్ ఈ పర్సన్ ఇంకా దెర్ ఈజ్ ఏ 10th class ఎపిసోడ్ ఇన్ బిట్వీన్ ద షో, వీ డోంట్ హ్యావ్ ఛాన్స్. 4 రోజులు 3 రోజుల కంటే గ్యాప్ ఇవ్వలేము మేము, ఎందుకంటే మమ్మల్ని అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. 29 days షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్ కొట్టుకుని వచ్చాము మేము. 12 రోజులు అయిన తర్వాత తుఫాన్ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ 17 days మేము సింగిల్ స్టేజ్లో కొట్టుకుని వచ్చేయాలి. అందులో 4 days గ్యాప్ ఉంది ఇవ్వాలి, 3 days ఉంటే. ఈ 3 daysలో వాళ్ళు ఇంకొంచెం తగ్గాలి. బా 10th class ఎపిసోడ్, ఫ్లేమ్స్ ఎపిసోడ్. ఆ ఫ్లేమ్స్ ఎపిసోడ్కి మీరు అబ్జర్వ్ చేస్తారంటే ముందు సీన్కి ఫ్లేమ్స్ ఎపిసోడ్కి తేడా ఉంటుంది. మేకప్ చీఫ్ రవి అండ్ దేర్ టీమ్ కూర్చోబెట్టి కంప్లీట్ మేకప్ని వాళ్ళందరినీ టోన్ డౌన్ చేసి మొత్తం ఇవన్నీ డిఫరెంట్గా హెయిర్లు మొత్తం అన్ని బాడీ, ఈవెన్ కాస్ట్యూమ్స్ కానీ వీళ్ళందరూ కలిపి కూర్చుని చాలా బాగా వర్క్ చేశారు వాళ్ళంతా. సో ఐ థింక్ బెస్ట్ ఫిల్మ్ అఫ్ కోర్స్ నిహారిక డిజర్వ్డ్ ఇట్, బట్ ఫర్ బెస్ట్ మేకప్ రవి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎంటైర్ కాస్టింగ్ డిజర్వ్డ్ ఇట్.
ఇప్పుడు అప్పటి వరకు మీకు సినిమా అంటే ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, కమిటీ కుర్రాలు మీకు ఏం నేర్పించింది? ఎవ్రీ సినిమా ఇదే ప్యాషన్తో చేయాలి అని అనిపించింది బ్రో. అంటే ఫస్ట్ సినిమా అంటారు కదా, ఆ ఫస్ట్ సినిమాలో చాలా పెట్టేస్తాం మనం ఎఫర్ట్, ఎవ్రీథింగ్. ఇన్నోసెన్స్ ఉంటుంది ఒకటి, వర్జినిటీ ఉంటుంది, దాన్ని ఏమంటారో నాకు పూర్తిగా తెలియదు. అదే ఇన్నసెన్స్, ఇన్నసెన్స్, ప్యూరిటీ ఒకటి, ఆ ప్యూరిటీ ఉంటుంది. అంటే మనకేం తెలీదు, ఇలా చెప్తే ఆడియన్ ఇక్కడ మీటర్ ఎదుగుతుందేమో, ఇలా చెప్తే ఇక్కడ విజిల్ చేస్తారేమో, ఇవేం తెలియవు. ప్యూర్గా ఒక కథ చెప్పాలి అంతే. సో నేనేమనుకున్నా, ఐ వాంట్ టు బి దాట్ ఫిల్మ్ మేకర్, ఐ వాంట్ టు బి ఎ స్టోరీ టెల్లర్, దట్స్ ఇట్. అదే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా అదే ప్లాన్లో, అదే రైటింగ్ ఉండాలి నాది. దానికోసం మనం దాటకూడదు. మీటర్స్ అనే ఆ కమర్షియల్ ఫామ్లాకో, లేకపోతే మేము ఇప్పుడు వెళ్తామో లేదో నాకు తెలియదు, అందులోకి వెళ్ళకుండా ఆ ప్యూర్ రైటింగ్ చేయాలి, ప్యూర్ హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయాలి. అలాగే ఉండాలి నువ్వు అని చెప్పిందేమో అనుకుంటున్నాను నేను. ఈ అవార్డులు ఇవి వచ్చినవి కూడా నువ్వు ఇలా ఉంటేనే నీకు ఇవన్నీ గుర్తింపు వస్తాయి అని చెప్పినట్టే ఉంది నాకైతే. అంటే అవార్డ్ అనేది ఎప్పుడు కూడా ప్రోడక్ట్ కంటే కూడా ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ప్రాసెస్ కదా, ప్రాసెస్ ని వాలిడేట్ చేసినట్టు కదా. ఎగ్జాక్ట్లీ ఆ ప్రాసెస్ ఫాలో అయ్యారు కాబట్టి ఆ రిజల్ట్ అవును వచ్చింది కదా. జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద రిజల్ట్, ఎగ్జాక్ట్లీ ఫర్ ద ప్రాసెస్ దట్ ఈల్డెడ్ దట్ రిజల్ట్ కదా. అవును. లైఫ్ మారిపోద్ది అంటారు కదా ఒక ఫ్రైడే తర్వాత. ఆ ఫ్రైడే తర్వాత ఎట్లుంది లైఫ్? ఏం మారదు, టు బీ ఫ్రాంక్, ఏం మారదు. ఇప్పటికీ అలాగే ఉంది. యాక్చువల్లీ అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటుంది. అంతంత పెద్ద అడ్వాన్సెస్ రాలేదు. ఫస్ట్ థింగ్ వచ్చినాయి, ఆఫర్స్ వచ్చినాయి మంచి నాకు పెద్ద హీరోలు. ఏమో నాకు తెలియదు, మా దగ్గర నుంచే డబ్బులు ఎవరు అడ్వాన్స్లు ఆపేశారా, కరోనా తర్వాత ఆపేశారో మాకు తెలియదు. ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ మాదే అనుకుంటా నాకు తెలిసి. ఆ తర్వాత ఆ ఏరాలో కొంచెం అప్పుడప్పుడే బయటకు వచ్చేసిన తర్వాత ఏమీ రాలా, ఎవరి దగ్గర నుంచి పెద్ద కాల్స్ ఏం రాలా. ఈవెన్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ అందరి దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. ఇప్పుడు మనకి పెద్ద అందరూ కాల్ చేస్తారు, నేషనల్ అవార్డు అంటే పెద్ద థింగ్ అనుకుంటాం కదా. నాకు ఎవరి దగ్గర నుంచి రాలా. ఐ డోంట్ గెట్ ఎనీ కాల్స్. ఓన్లీ నా ప్రొడక్షన్లో మా నిహారిక, మాకు రోల్లో కొంతమంది, అంతే. ఎవరి దగ్గర నుంచి కూడా రాలా. డబ్బు అఫ్ కోర్స్ అప్పుడే రాదు. నాకు అర్థమైంది ఏంటంటే, మనకు సినిమా బయట కనపడినంత ఇది ఇక్కడ ఉండదు. మళ్ళీ నువ్వు కష్టపడాల్సిందే ఫ్రమ్ స్టార్టింగ్ డే. మేబీ అప్పుడు రూపాయి రావాల్సింది ఇప్పుడు ఒక 5 రూపాయలు వస్తుంది, వచ్చింది ఇక్కడ 5 రూపాయలు వస్తుంది అంతే. ఇట్స్ నాట్ దట్ ఈజీ అనుకుంటున్నాను నేను. ఆ ఫ్రైడే మన జీవితాన్ని మార్చేస్తుందంటే మేబీ అవార్డులు. అఫ్ కోర్స్ ఐ గాట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ అవార్డు వచ్చింది నాకు. మా సినిమాకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ఐ గాట్ ఇఫీ నామినేషన్, గోవా నామినేషన్, స్టేట్ అవార్డు, గద్దర్ అవార్డు, గామా, ఫిల్మ్ఫేర్, సంతోషం, చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ స్పెషల్ మెన్షన్స్, చాలా వచ్చినాయి. బట్ డబ్బు అనేది అంత ఈజీ కాదనుకుంటాను నేను. రెస్పెక్ట్ చాలా, మనుషులు మనతో మాట్లాడే విధానం చాలా అంటే ఇవన్నీ పక్కన పెడతావు బ్రో. నువ్వు చెప్పింది చూడు, మనకి డబ్బు అనేది రాకపోవచ్చు కానీ రెస్పెక్ట్ ఉంటుంది కదా, అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అది మాత్రం నిజం. ఈ యంగ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళలో నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎలా చేసావన్నా, అసలు 9 కోట్లు ఎలా ఒప్పించావన్నా, ఫస్ట్ సినిమాకి వితౌట్ ఎనీ ఫేసెస్ ఎలా ఒప్పించావన్నా అంటే జెన్యున్గా నేను కథ రాసుకున్నాను, దాన్నే నమ్మాను. అంత ఈజీ అవ్వలేదు నాకు ఒప్పించడం. నిన్న నాకు 70mm విజయ్ అన్న నాకు చిన్న పార్టీలో ఒక మాట చెప్పారు. నేను అన్న కూడా నేరేట్ చేశాను. తర్వాత నేనే అక్కడ నన్ను ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే బయటికి తీసుకెళ్ళిపోయారు నన్ను. అప్పుడు 70mm విజయ్ అన్నలు కూడా చేద్దాం అనుకున్నారు. విజయ్ అన్న ఒక మాట అన్నారు, మేబీ అంటే ఇది అలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, ఇంకా బాగా చేస్తాం మేము వంశీ సినిమాని, నేను ఇంకా బాగా చేస్తాను, ఇంకా డబ్బులు పెడతాను. బట్ నిహారిక పెట్టిన పొజిషన్ మేము పెట్టగలమా లేదా అనేది క్వశ్చన్ ఉంటుంది. షీ ప్లేస్ ఇట్ వేరే వాట్ ఎవర్, ఆ ప్లేస్ ఎక్కడైతే కావాలో ఆ సినిమాకి అక్కడ పెట్టారని. అది వాళ్ళని తక్కువ చేసుకోవడం కాదు, బట్ అది జెన్యున్గా మాట్లాడారు విజయ్ గారు. ఆయన అలా అంత పెద్ద ఆయన అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్స్ హౌ నిహారిక గట్ రెస్పెక్ట్. నాకు అందరిలోనూ అరే అన్న ఏదైనా చెప్పచ్చు కదన్న, కొత్తగా ఎలా చేయాలి, మనం స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది, సినిమాలో హీరోయిన్ ఎలా చూపిస్తే వర్కౌట్ అవుతుందా, హీరోకి ఎలాంటి డైలాగ్స్ వేస్తే వర్కౌట్ అవుతుంది అంటే అవేం రాదు. ఇది వాడండి మొత్తం అంతా జెన్యున్గా ఏది వస్తే అదే. అలా చెప్పేటప్పుడు నాకు ఓకే, ఇది ఎంత డబ్బులు ఇచ్చినా రాదు, ఎంత డబ్బు వచ్చినా రాదు రెస్పెక్ట్. నో, బట్ ఈ హోల్ ప్రాసెస్లో మనుషుల గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి?
ఎందుకంటే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా గ్రీన్ లిట్ అయ్యే ముందు చాలా మందితో ట్రావెల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ర్యాండమ్గా మాట్లాడుతూనే ఆయన నన్ను ఈయన దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి తీసుకొచ్చేసారు. లైక్ ఆ ఒక్క ఇన్సిడెంట్లోనే ఒక 2-3 ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో చాలా మంది మనుషులతో కూడుకున్న ప్రాసెస్ కదా. ఈ హోల్ జర్నీలో మనుషుల గురించి మీకు ఎట్లా సినికల్ అయిపోలేదా మీరు? వచ్చా మనుషులు అంటే ఏంట్రా అనే ఒక విరక్తి కలిగించే సిచ్యువేషన్లు ఉంటాయి కదా, అంటే వాటిని ఎట్లా డీల్ చేశారు? సక్సెస్ని ఎందుకో తీసుకోలేరేమో అనిపిస్తుంది చాలామంది. అది వీలు అని చెప్పలేను నేను. అంటే నువ్వు సక్సెస్ అయ్యావంటే నాకు తెలుసు నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అరే మన రామ్ ఇంతియాజ్ అలీని ఇంటర్వ్యూ చేశాడు, మాధవన్ ఇంటర్వ్యూ చేశాడు, మన రామ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, మేము ఆనందపడతాం. అలాగా ఎక్కడో అరే వేరే లాంగ్వేజ్ గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, దానికి రాలేదేంటి దీనికి రాలేదని అంది వచ్చినాడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు, వచ్చిన దానికి ఎందుకు ఆనందపడట్లేదు మనం, ఎక్కడ హ్యాపీగా ఉంటుంది. ఇది అలాగే తీసుకుంటారు లేరా, ఇది మనీరా, అరే ఎందుకు అంతలా తీసిపాడేస్తున్నారు, అది కరెక్టా, అది మాకు వినపడుతుంది మాటలు, అవి హర్ట్ అయిపోతాం, కష్టపడి వచ్చాం అందరం అని చాలాసార్లు. నాట్ ఓన్లీ ఈ ప్లేస్లో ఎంటైర్ ఈ 2 yearsలో ఐ ఫెల్ట్ దట్ థింగ్. అంటే ఖాళీ వేలో ఉంటాం మనం, ఒక కాల్ చాలు మనకి, అరే సాధించావయ్యా, మంచి సినిమా చేసావు, కొన్ని మంచి సినిమా చేయకపోతే నాకేం పర్లా, నువ్వు అంటే మీరే చెప్పారు కదా నేను మంచి సినిమా చేశానని, అప్పుడు ఒక కాల్, ఒక చిన్న విష్ అంటే అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం. సమ్ పీపుల్ మనుషులు చేంజ్ అవుతారేమో అనిపించింది. ఏంటి నాకు థియరీ ఉంటుంది బ్రో దీని గురించి. యాక్చువల్లీ స్ట్రేంజర్స్ ఎక్కువ వెల్ విషర్స్ ఉంటారేమో మనకి అనిపిస్తుంది. భలే చెప్పారు, పర్ఫెక్ట్. అసలు అది నీ పక్కనున్న వాళ్ళే నీకు అనే టైపే ఉన్నారు, నిజంగా మనసుకి తీసుకోలేరు, తెలిసిపోతూ ఉంటుంది మొగల్లో. అరే సర్లేరా పోన్లే అనుకుని వదిలేలు తప్పితే మనం స్ట్రేంజర్సే నిజంగా మనకి వెల్ విషర్స్. దూరంగా ఉన్న వాళ్ళు అరే అమ్మ సినిమా తెలుసురా మనకి, ఆడి గురించి తెలుసురా నాకు అనే మాట్లాడతారు. ఎందుకు నా టీం నుంచే బోల్ కాల్స్ రావు నాకు. నేను చాలా ఫీల్ అయ్యా, అరే మనం కష్టపడ్డాంరా అని కొన్నిసార్లు అనుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఎంజాయ్ చేస్తారు, నాకు జెన్యూన్గా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. నా సక్సెస్ని అంటే మన సక్సెస్ అనుకునే వాళ్ళు, మా అనుదీప్ కానీ, అన్వరు, రాజు గారు, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఒక 5 years జర్నీ వీళ్ళందరిది. అగైన్ ఐఎమ్ డూయింగ్ విత్ ది సేమ్ పీపుల్. అందుకే కమిటీ కుర్రోళ్ళు ఫిల్మ్ మేకింగ్ పరంగా నెక్స్ట్ సినిమాకి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇవి నా కమిటీ కుర్రోళ్ళ ప్రాసెస్లో నాకు ఈ వర్క్ అయినాయి కాబట్టి ఈ ట్రైట్స్ కానివ్వండి, ఈ ప్రాసెస్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా, ఇక్కడ జరిగిన మిస్టేక్స్ నేను ఇక్కడే ఫిల్టర్ అవుట్ చేసేసుకుని నెక్స్ట్ వాటికి అవాయిడ్ చేయాలి అంటే అవాయిడ్ చేయాలనుకుంటున్నది ఏంటి, క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నది ఏంటి? సమ్వేర్ నాకు చిరంజీవి గారు నేను మీట్ అయిన తర్వాత ఆఫ్ ద కెమెరా అని చెప్పేసి మొత్తం మాట్లాడిన తర్వాత సినిమా సుబ్బు అనే అబ్బాయి వచ్చి కాలు మీద పడిపోయిన తర్వాత నేను సాటిస్ఫై అయిపోయాను వంశీ నేను కథలో. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్ ఎపిసోడ్ నాకు ఎక్స్టెండెడ్గా కనపడింది, చాలా మంది కనిపిస్తుంది నాకు కూడా ఫస్ట్ అదే. బట్ ఇనిషియల్ రైటింగ్లో నాకు ఒక క్వశ్చన్ నేను ఇప్పుడు వై డిస్కషన్ ఒకటి చేస్తూ ఉంటాను. వై డిస్కషన్ అంటే వై దిస్ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, వై ఈ సిచ్యువేషన్లో ఈ డైలాగ్ పడుతుంది, వై మనకి ఈ కథకి ఈ సీన్లో ఈ లొకేషన్ కావాలని ఒక డిస్కషన్ చేస్తూ ఉంటాం నేను. అది అప్పుడు నేను ఇంకా ఎక్కువ చేయాల్సిందేమో. అక్కడి నుంచి లెర్నింగ్ ఏంటంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ సీన్, ఇడ్లీ మామ్ కొట్టు దగ్గర గొడవ జరుగుతుంది మాకు. ఆ గొడవ జరిగిన తర్వాత శివ హీరో, నేను పేపర్ చింపేసి నామినేషన్ పేపరు నేను వెళ్ళి సత్యని తీసుకొస్తా, ఒకవేళ సత్య రాకపోతే నేను నామినేషన్ అని చెప్పి డిసైడ్ అవుతాడు. అక్కడి నుంచి వీళ్ళందరూ ఊరి బయలుదేరతారు. దట్ ఈస్ మై సీన్. ఆ రోజు ఒక చిన్న థింగ్ వల్ల అక్కడ లొకేషన్ మాకు లేట్ అవుతుందని నేను ఇడ్లీ మామ్ కొట్టుకి ముందు రోజు షిఫ్ట్ చేస్తాను. యాక్చువల్లీ వీళ్ళందరూ కలిపి నామినేషన్కి వెళ్ళాలి, ఊరేగింపుగా నామినేషన్కి వెళ్ళాలి. సో నేను ఆ నామినేషన్ సీన్ అక్కడ పడుంటే కనుక అందరూ ఓకే ఇక నామినేషన్ ఉందని వాళ్ళ మైండ్లో ఉంది సైకలాజికల్గా. ఎమోషన్ ఎక్కువైపోవడం వల్ల అసలు నామినేషన్ ఎలక్షన్ వాళ్ళకి అవసరమే లేకుండా పోయింది. అదంతా అయిపోయాక కొత్తగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అప్పుడు నేను అనుకున్నా, అరే నేను తప్పు చేశా, స్క్రీన్ ప్లేలో ఈ ఒక్క బిట్ నేను కొంచెం ముందుకేసి ఇది కొంచెం వెనక్కేసి ఉంటే బాగుండేమో. అప్పుడు కథంతా మేము అనుకున్నట్లే ఇనీషియల్గా ఉండును. అప్పుడు అనిపించింది
ఎంత కుదిరితే అంత రైటింగ్లో కూర్చోవాలి, ఎంత కుదిరితే అంత ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి అన్న క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్లో మనం వేయించుకోవాలి ఎక్కువ. నేను అందుకనే మా వాళ్ళందరినీ కూర్చోపెట్టి క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేయకపోతే ఐ హ్యావ్ టు రీవర్క్ అగైన్, ఆన్సర్ చేయగలిగితే ఓకే దిస్ ఈస్ ఫైన్. ఈ టైప్ ఆఫ్ ఇది నేను కమిటీ కుర్రోల నుంచి రైటింగ్ నుంచి నేర్చుకున్నా. ఓకే, ఆ వై డిస్కషన్ నుంచి ఇంకా ఎట్లా షేప్ అయిందో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్స్ టూ ఇయర్లు ఏమో నేను బరీ గురించి మాట్లాడడం. ఒక చిన్న థింగ్ చెప్పాలంటే, బరీలో నేను 15 minutes సినిమాకి తర్వాత ఐ థింక్ 2 years ఏమో కమిటీ కుర్రోళ్ళు అంటే దీనికి దానికి కంపేర్ చేయాల్సి వస్తుంది నాకు. అదే ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లమ్నే ఓకే నెగిటివ్ని నేను ఇక్కడ పాజిటివ్గా చేసుకున్నాను, మార్చుతున్నారు కరెక్ట్ చేసుకోవడానికి. అంటే ఓకే నేను ఇది తప్పు చేసా, ఇక్కడ నేను ఎక్కువ కూర్చోవాలి, ఈ ఎమోషన్ నేను వదిలేసా, ఈ క్యారెక్టర్ని ఇక్కడ ఎండ్ చేసేస్తా, ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతున్నారు. సేమ్ సెకండ్ హాఫ్లో ఒక చోట మనం ఇక్కడ ఆడియన్స్ సాటిస్ఫై చేసేసామంటే అక్కడికి అయిపోతుంది, ఇంకా హోల్డ్ చేయాలి కదా, ఇంకా హోల్డ్ చేయాలి, క్లైమాక్స్ వరకు హోల్డ్ చేయాలి. అది నేర్చుకున్నాను నేను. అప్పుడు నేర్గా గారు క్వశ్చన్ అడిగారు, సార్ సేమ్ ఇలాగా ఏదైనా జరుగుద్దేమో, మనం చాలా వర్కౌట్ చేయాలి అంటే, అలాంటి ఎమోషన్స్ కంపల్సరీ డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. ఇది ఒక ఎమోషనల్ డ్రామా బరీ కూడా. సో దెన్ నేను ఆలోచించుకున్నాను, ఓకే ఇక్కడ ఎక్కడ ఎండ్ అవ్వకూడదు ఎమోషన్, ఇక్కడ క్లోజర్ ఇచ్చామంటే అయిపోయింది సినిమా, హోల్డ్ చేయాలి, ఆ హోల్డ్ ల్యాగ్ అవ్వకూడదు మళ్ళీ. సో ఇలాంటివి వర్క్ జరిగినాయి. వై డిస్కషన్స్లో ఉపయోగపడిన ఎక్కువ మాకు క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది అసలు, ఈ క్యారెక్టర్కి అవసరం ఏంటి, ఈ క్యారెక్టర్ పర్పస్ ఏంటి, ఈ క్యారెక్టర్ పే ఆఫ్ ఏంటి అని దగ్గర 20-30 క్యారెక్టర్లు ఉన్నాయి, మెయిన్ క్యారెక్టర్స్. మళ్ళీ సేమ్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐడ్ సై దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళకి 10x అనమాట. ఇది ఎమోషనల్లీ కనెక్టివిటీ, రిలేటబిలిటీ ఉండే కదరా. అండ్ ఎమోషనల్గా ఫ్యామిలీస్ అన్నీ కూర్చుని థియేటర్లో ఇది మా కదా. ఇప్పటి వరకు నేను ఫ్రెండ్స్ని చూపించాను, ఆయన ఫ్యామిలీ డ్రామా అని అన్నారు ఆయన. అంటే సేమ్ ఇది స్పోర్ట్స్ డ్రామా అనుకుంటున్నా, స్పోర్ట్స్ కాకుండా ఇట్స్ ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చూసే సినిమా తీసా, బరీ విల్ బి లైక్ ఫ్యామిలీ మొత్తం, అందరూ 10 మంది 8 మంది 20 మంది ఎంతమంది కూర్చొని హ్యాపీగా సినిమా చూసి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట, అలాంటి సినిమా. సో అది దాంట్లో నేను చేసిన తప్పుల్ని ఇక్కడ రెక్టిఫై చేయకూడదని వై డిస్కషన్ అని ఒకటి రూల్ పెట్టాము మా వాళ్ళందరికీ. ప్రొడ్యూసరు, హీరో, యాక్టర్స్, హూ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళందరూ నన్ను వై క్వశ్చన్స్ అడగాలి. వై, ఎందుకు, ఇదే ఎందుకు రాసావు నువ్వు, ఇదే క్వశ్చన్, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేసింది అని అడిగితే, ఇఫ్ నేను ఆన్సర్ చేయగలిగితే మాత్రమే ఆ సీను, ఆ సిచ్యువేషన్, ఆ క్యారెక్టర్ ఉంటుంది, లేకపోతే ఉండదు. డైరెక్టర్గా మీరు ఆన్సర్ చేయలేకపోతే అది వేస్ట్. నేను మళ్ళీ రీథింక్ చేయాల్సిందే. ఒకవేళ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశానంటే నేనే ఫీల్ అవుతాను కదా ఫస్ట్. మళ్ళీ అలా దొరికాను. నిహారిక గారు క్లెవర్ ఆ విషయంలో పట్టించుకుంటారు. ఇక్కడ మనం ఏదో చేయలేమో. వరుణ్ గారు అంతే, వరుణ్ గారు కూల్గా ప్రశాంతంగా, వంశీ ఇది చేద్దామా అది చేద్దామా, నువ్వు చెప్తే తీసుకోగలవా, ఫస్ట్ నన్ను అడిగేది తీసుకుంటావా నువ్వు అని అడిగి, మళ్ళీ ఆ క్రియేటివ్ ఫ్రీడమ్, టేక్ టైం అంతే. అది నాకు ఉపయోగపడింది. నాకు కమిటీ కుర్రోళ్ళు అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే, 11 మంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా అది ఎక్కడ కేయాటిక్గా అనిపించదు. 11 మంది మెయిన్ క్యారెక్టర్స్ ప్లస్ సెకండరీ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఎక్కడ కేయాటిక్గా అనిపించకపోగా, సినిమా స్టార్ట్ అయిన ఒక 30-40 minutesకి ఆ క్యారెక్టర్స్ రిజిస్టర్ అయిపోతాయి. అవును, అది కూడా విత్ న్యూ ఫేసెస్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్ రైటింగ్ అండ్ వెరీ గుడ్ మేకింగ్ ఆల్సో. లైక్ ఇప్పుడు నేను చూసే చాలా సినిమాల్లో నాకు ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే, క్యారెక్టర్స్ రిజిస్టర్ అవ్వవు. జస్ట్ ఏవో, ఈ మధ్య కూడా ఒక సినిమా చూస్తే హీరోకి ఏదో 5 ఫ్రెండ్స్ 5 ఉన్నారని చెప్తారు తప్ప, వాళ్ళకి హీరోకి ఈక్వేషన్ ఏంటి, వాళ్ళు చచ్చిపోతే మనకి ఏమీ ఫీలింగ్ నాకు కలగల. ఏ ఫీలింగ్, లైక్ హీరో ఫ్రెండ్ చనిపోయాడంటే నాకు రెఫరెన్స్ ఏంటి, మాస్ లో సునీల్ చచ్చిపోవడం ఈజ్ ద పీక్ రెఫరెన్స్. లైక్ అది గుండెని పడి ఇట్లా ఊపేస్తుంది సునీల్ చచ్చిపోయేది. తర్వాత ఛత్రపతిలో ఆయన ఇంటర్వ్యూలు చచ్చిపోయేది కూడా, ఫ్రెండ్ చచ్చిపోయేది, ఇట్స్ భయంకరమైన ఇది కదా. మొన్న వచ్చిన సినిమాలో ఏ రకంగానూ కదపలేదు. ఈవెన్ దో పీపుల్ ఆర్ డైయింగ్, దట్ ఈస్ బికాస్ హీరోకి వాళ్ళకి అసలు సీన్సే లేవన్నట్టు అనిపించినాయి నాకు. ఉంటే కదా ప్రతి క్యారెక్టర్ మధ్య ఈక్వేషన్ అనేది ఒక ఉండాలి, ఎమోషన్ ఎస్టాబ్లిష్ అవుతేనే. లేకపోతే యాజ్ అ వ్యూవర్ గా నేను ఫీల్ అవ్వను.
అది నాకు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో అది నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే 11 మంది ఉంటే వాళ్ళ మధ్యలో ఆ ఇంటర్పర్సనల్ డైనమిక్స్ అనేవి ఎట్లుంటాయి, ఆ 11 మందిలో మళ్ళీ గ్రూప్స్ ఒకరిలో ఒకరికి మధ్యలో ఎట్లా ఈక్వేషన్. ఇది సిలికాన్ వ్యాలీ అని ఒక షో చూస్తున్నా, పాత షో, కానీ ఈ మధ్య భయంకరంగా ఒక 1 వీక్ లో ఒక 4 సీజన్లు ఎగరగొట్టేసా, ఇంకో 2 సీజన్లు ఉన్నాయి, నెక్స్ట్ 2 days లో ఫినిష్ చేస్తా. దాంట్లో కూడా నాకు నచ్చింది ఇదే, ఒక 6 క్యారెక్టర్లు ఉంటే బ్యూటిఫుల్ గా ఉంటది వాళ్ళ మధ్య ఈక్వేషన్ అనేది. బట్ దట్ ఈస్ లాంగ్ ఫామ్, ఒక 8 episodes 10 episodes ఉన్నాయి, అది ఫీచర్ ఇంట్లో చేయడం ఇంకా కష్టం కదా. సో వెన్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్, ఎక్కువ క్యారెక్టర్లను పెట్టుకుని స్క్రీన్ ప్లే రాసుకునే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హౌ టు డూ దట్. మనం ఒక ట్రీ వేసుకుంటాం ఫస్ట్, అంటే క్యారెక్టర్ ట్రీ వాట్ ఎవర్. అందులో ఈ క్యారెక్టర్కి ఇక్కడేమవుతాడు, ఈ క్యారెక్టర్ యొక్క మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఒక ట్రీ వేసేస్తాం మేము ఫస్ట్. నా స్టైల్ ఆఫ్ రైటింగ్. ఆ కథలో ఆ బ్యాక్ స్టోరీ ఉన్నా ఉండకపోయినా వాడిది ఎకనామిక్ స్టేజ్ ఏంటి, అలా లైక్ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ స్టేజ్, వాడి మెంటల్ స్టేజ్, ఆడు ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరిగాడు, ఇవన్నీ కూడా కంప్లీట్ నేను డీటెయిల్గా రాసుకుని దెన్ ఇప్పుడు ఒకసారి కథలోకి దిగిన తర్వాత వీడి పర్పస్ ఏంటి, ఈ సీన్లో పర్పస్ ఆఫ్ ది సీన్ అనేది ఒకటి పెట్టుకుంటాం. ఓకే, ఈ సీన్ మనం చెప్తున్నామంటే దీని అర్థం ఈ సీన్లో ఇప్పుడు వాడు కమిటీ కుర్రోల్లో వాడు వాళ్ళ అమ్మ ప్రేమిస్తున్నాను రా అమ్మనే అంటే ప్రేమితే ముద్దెట్టుకోవాలన్న, అది ఫోర్స్ ఆడేం కదా. అంటే లైక్ వాట్ ఎవర్ వాడేం తీసుకెళ్ళి వాడి ఫ్రెండ్కి ఒరే ఇది నన్ను అసలు ప్రేమిత్తలేదురా అంటే ఆడికి అన్న లామ్మ గుర్తొచ్చింది, ఒరే ప్రేమితే ముద్దెట్టాలరా అంటే ముద్దెడితే ప్రేమించేసినట్టారా అని. సరే అయితే వాడు వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక ముద్దెట్టేసుకుంటాను నిన్న అంటాడు. ఆ అమ్మాయి ఉద్దేశంలో నేనేమంటే ఇదంతా లింక్. ఇప్పుడు ఇక్కడ నాకు 3 క్యారెక్టర్లు రిజిస్టర్ అయిపోయినాయి. జ్యోతి అనే అమ్మాయి ముద్దంటే కడుపు వచ్చేద్ది అనుకుంటుంది, విలియం అనేవాడు ఫ్రెండ్ చెప్పాడు కదా, ఆత్రంగాడు చెప్పాడు కదా అని ముద్దు పెట్టడానికి రెడీ అయిపోయాడు. ఆ పక్కన ఉన్న రాంబాబు అనే క్యారెక్టర్ ఏమో ఒరే నువ్వు ఆడు చెప్పింది చేయగరా బాబు మొత్తం కుళ్ళబడి చేస్తారు రమ్మన్నాడు. ఈ ఆత్రం ఉన్నవాడికి అన్ని ఆత్రాలే. సో 5 క్యారెక్టర్లు నేను ఒక చిన్న నేరేటివ్తో నేను రిజిస్టర్ చేసేసాను. సేమ్ లైక్ ఒక అమ్మాయి సిడి 11 మందిని ఒకే చోట పెట్టి రిజిస్టర్ చేయలేను. సో ఐ డివైడ్ ఇట్ 3 డిఫరెంట్ గ్రూపుల కింద డివైడ్ చేశా. వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఒక చోట కలుపుతా 3 సీన్లు వేసా. అదాన్ని కామెడీలో వాడుకున్నా. ప్రతిదానికి ఒక పర్పస్. ఈ గ్యాంగ్ మొత్తం విలన్ గ్యాంగ్తో ఏదో పెట్టుకోవాలి, బట్ అది నాకు సీరియస్గా ఉండకూడదు, ఫన్నీగా ఉండాలి. వీళ్ళందరూ కలిపి స్నానం చేస్తూ ఒరే ఆగానికి వెలుగుతాం నా కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి సుధాకర్కి ఫోన్ చేసి ఫోన్లో హస్కీ వాయిస్తో వాయిస్ చేంజ్ చేసి ఆడుతూ మాడతారు. దట్స్ హౌ ఐ క్రియేటెడ్. ఇవన్నీ చేస్తే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అవడమే కాకుండా పర్పస్ అర్థమవుతుంది, వాళ్ళ పర్పస్ అండి. ఓకే వీడు విలను, వీడికి వీళ్ళకి పడట్ల, ఈ గ్యాంగ్లో పెద్దోడు, ఆ గ్యాంగ్లో సుధాకర్ అనేవాడు, వాడు టైం వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తుందా ఛాన్స్ అని. సేమ్ అలాగే చదువుకుంటున్నారు. మధ్యలో ఇడ్లీ మామ కొట్లు వీళ్ళందరూ కూర్చుంటే ర్యాంక్ వచ్చేస్తుంది కదా, చదివేస్తున్నాను మామ ర్యాంక్ వచ్చేస్తుంది బాగా చదువుకుంటూ ఉంటాడు. ఎరా రాంబాబు వాళ్ళ ఫాదర్ ఏమో పోస్ట్ మ్యాన్ సంథింగ్, ఎరా చదువుకోమంటే సీడీలు ఎట్టుకుని తిరుగుతున్నావు నువ్వు వాళ్ళ నాన్న. ఐ రిజిస్టర్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కనెక్ట్ అయిపోయారు, అందరికీ తెలిసిపోతున్నా అరే ఆడు సరిగ్గా చదవట్లేదు, ఆడు తిరుగుతున్నాడు రోడ్లు పట్టుకుని, వీడేమో పాపం చదువుకుంటున్నాడు, వీడికేమో ర్యాంక్ వచ్చింది, మరి రియాక్ట్ అవ్వడంలో తప్పేంటి. ఇప్పుడు అరే దానికి దీనికి వీళ్ళందరూ కొట్టేసుకుంటున్నారు ఎందుకు, మధ్యలో ఉన్నాడు ఆపుతున్నాడు, ఒరే నువ్వెందుకు గొడవ పడతానంటే సరిలేరా. ఇక్కడ సుబ్బు అనే క్యారెక్టర్ చెప్పేది నిజం కానీ చెప్పే విధానం తప్పు. సో దానివల్ల గొడవ జరిగింది. సో అలా అంతా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేయాలనుకున్న ఒక క్యారెక్టర్ని దానికి స్పేస్ ఇవ్వాలి, దానికి ఒక పర్పస్ పెట్టాలి. ఇఫ్ యూ గివ్ పర్పస్ ఆడియన్కి రిజిస్టర్ అయిపోతుంది. ఆ పర్పస్ లేకపోతే ఆ క్యారెక్టర్కి మనం రిజిస్టర్ చేయలేం. దట్స్ హౌ ఐ రైట్. అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ చెప్పాను. అర్థమైంది. బట్ భయంకరంగా స్ట్రగుల్ అయిన విషయం ఏంటి కమిటీ కుర్రోల్ విషయంలో? అయినా మనం డీప్ డైవ్ చేసాము, సినిమా చూసుకుంటూ మాట్లాడాము. అవునవును, యాక్చువల్లీ గలాటా తెలుగు ఛానల్లో డీప్ డైవ్ ఉంటుంది కమిటీ కుర్రోల్ది, సినిమా గురించి మాట్లాడింది. బట్ దాంట్లో ఈ బ్యాక్ స్టోరీ ఇవన్నీ అంతగా మాట్లాడలేదు. నాకు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, సో రిఫ్లెక్టింగ్ బ్యాక్ మీ అబ్జర్వేషన్స్ కూడా మారుంటాయి కదా. అప్పుడు లిటరల్లీ సినిమా వచ్చిన 3rd డే 4th డే కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాబట్టి వాట్ వర్క్డ్ అండ్ వాట్ డిడ్ంట్ వర్క్ అనేది మీ మైండ్ లో ఇంకా బాగా సింక్ అయి ఉంటది కాబట్టి ఇంకా ఆబ్జెక్టివ్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఎగ్జాక్ట్లీ. అంటే అందులో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ కొంచెం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు దాని మీద నాకు రిఫ్లెక్ట్ అయ్యేదేమో, అది నిజంగా ఒప్పుకోవాల్సింది. అందుకనే చెప్పాను ఆ అబ్బాయి కాలు మీద పడేది.
ఏదో క్వశ్చన్ అడిగారు, సారీ మిస్ అయ్యింది. అదే బాగా స్ట్రగుల్ అయింది ఏంటి అని. ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళు చాలా ఈజీ చేసేసారు నాకు, అది పెద్ద స్ట్రగుల్ ఏం కాదు. మీరు పర్సనల్గా స్ట్రగుల్ అయింది ఒప్పించడం అంతేనా? రైటింగ్ కాదా? అసలు రైటింగ్లో ఛాన్సే లేదు. రైటింగ్ బెస్ట్ థింగ్ చెప్తాను నేను. రైటింగ్ నేను పేపర్ మీద రాసిన దానికంటే వర్క్షాప్లో తెచ్చింది చాలా ఎక్కువ. వర్క్షాప్లో ఈ 11 మంది యాక్టర్స్ నాతో ఉండడం వల్ల ఈ సీన్ ఇంకా ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా, దీన్ని ఇలా ప్రజెంట్ చేద్దాం, దీనికి ఏమన్నా వీళ్ళే వచ్చేసేవారు నా దగ్గరికి. అందుకే నేను ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, దాని నుంచి ఇక్కడ ఏదన్నా అప్లై చేస్తున్నారని, ఇప్పుడు కూడా మేము వర్క్షాప్స్ చేస్తున్నాం. అలాగే మా వరుణ్ గారు వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వబోతున్నారు అనమాట, ఇంక్లూడింగ్ మిగతా పెద్ద ఆర్టిస్టులు కూడా. టేబుల్ రేట్స్ ఇవన్నీ పెట్టబోతున్నాం కంప్లీట్గా. ఇప్పుడు దీంట్లో నేను నా టైప్ ఆఫ్ మేకింగ్లో నేను అర్థం ఏంటంటే, సార్ నేను పేపర్ ఇచ్చేస్తాను, డైలాగులు అన్నీ రెడీగా ఉంటాయి, మొత్తం అయిపోతాయి. ఇది సోషియో ఫ్యాంటసీ కాదు, పద్యాలు చెప్పక్కల్లా. కథలోకి మీరు దూరిపోతే మీరు చెప్పే డైలాగే నాకు డైలాగు, నేను రాసింది డైలాగ్ అవసరంలా అని మేము వెళ్ళబోతున్నాం. అది నాకు బాగా కమిటీ కూరలో వర్కౌట్ అయింది. అందుకని ఎక్కడ కూడా వాళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు, వాళ్ళంతా ఏదో వాళ్ళ జీవితంలో నేను కెమెరా పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు బరీని కూడా నేను అలాగే మేక్ చేద్దామనే పర్పస్లోనే ఉన్నాను, అంటే లైక్ ఆ ప్లానింగ్లో ఉన్నాను. అది నేను అప్లై చేస్తున్నాను మళ్ళీ సేమ్, మళ్ళీ అదే దాన్ని ఏమంటారు వర్క్షాప్స్, ఎక్కువ వర్క్షాప్స్ విత్ హీరోయిన్, విత్ యాక్టర్స్, విత్ నా టెక్నికల్ వాళ్ళతో కూడా వీఆర్ ప్లానింగ్ ఫర్ టెక్ షూట్స్. ఇవన్నీ ప్లాన్ చేయబోతున్నాం, ఎందుకంటే మా గేమ్ ఉంది కాబట్టి గేమ్ మొత్తాన్ని ప్రీ షూట్ చేయబోతున్నాం. దేర్ ఆర్ బిగ్ యాక్షన్ ఎపిసోడ్స్, అవి కూడా మేము ప్రీ షూట్ చేయబోతున్నాం. మా షార్ట్ డివిజన్ జరగబోతుంది. ఇట్స్ గోయింగ్ బిగ్. అప్పుడు లేని చిన్న లగ్జరీ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం క్లారిటీ బిఫోర్ ప్రొడక్షన్కి వెళ్ళే ముందు నాకు కొంచెం ప్రీలోనే చాలా క్లారిటీస్ వస్తున్నాయి. ఓహో ఇలా చేయకూడదు, ఇంకొంచెం చేయొచ్చు. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్ లైక్ ధనుష్ భాస్కర్ డిఓపి దగ్గర నుంచి, చిన్నగారు ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఎక్కువ నేర్పుతున్నారు. ఇలా చేద్దాం, సెట్ వర్క్ ఇలా చేద్దాం, ఇలా చేస్తే ఇంకా వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది లెర్నింగ్ స్టేజ్. మనం ఇవి లేకపోతే మనకి మిగతా రావు చూడండి. ఆ టైప్లో కమిటీ కూరలో నన్ను చాలా గట్టిగా పుష్ చేసింది అన్ని రకాలుగా. అది అప్లై అవుతుంది, ఇంకా నేర్చుకున్నాను అంతా. ఒక ఫిల్మ్ మేకర్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకుని రాయాలా? అవసరం లేదు, రాస్తే బూతు కథకి ఏం కావాలో అది రాయాలి అంతే. ఆడిని ఇక్కడ నవ్వుతాడు, ఆడినికి ఇక్కడ ఎగరాలి, ఆడిని ఇక్కడ విజిల్ వేయాలి, ఆడిని ఇక్కడ తొడగొట్టాలి, ఇలా రాసుకుంటూ పోతే ఒరిజినల్ కథలు చెప్పలేము. మేము దానికి అవసరమైన కథలు ఏమన్నా ఉంటే అలా వాటికి రాయాలేమో నాకు తెలియదు, కానీ ఐడ్ సే నో, డోంట్ రైట్. అస్సలు అలా రాయద్దు. ఎందుకంటే మారిపోయింది ఇప్పుడు సినిమా మేకింగ్ స్టైల్ మారిపోయింది, సినిమా చూసే వాళ్ళ విధానం కూడా మారిపోయింది. నువ్వు మళ్ళీ అంటే ఇట్స్ అ సైకిల్. ఇది వరకు మనం ఇప్పుడు తీసే సినిమాలు మనమేం కొత్త కాదు. కె విశ్వనాథ్ గారు వీళ్ళందరూ తీసిన సినిమాలే, మేమేం కొత్తగా తీయట్లా. యువి సత్యనారాయణ చాలా న్యాచురల్గా, ఎస్వి కృష్ణ గారు మన ఇంటి కథలు, జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ చేశారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు ఈ ఫామ్లా, పూరి జగన్నాథ్ గారు వాళ్ళ ఫామ్లా, కృష్ణవంశీ గారు ఒక ఫామ్లా. సైకిల్ మారింది. ఇప్పుడు ఈ సైకిల్లోకి వచ్చాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5 years 10 years ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు చూసే ఈ వీడియో ఉపయోగపడేది, ఇప్పుడు రాసే రైటింగ్ మాత్రం ఇక్కడి నుంచి వాళ్ళకి ఏం నచ్చుద్ది వాళ్ళకి అలా కాదు. నువ్వు నీకు కథ చెప్తున్నప్పుడు ఆ కథ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమందిని ఆడియన్స్ ఉంటారు, అందరినీ సాటిస్ఫై చేయలేం. కొంతమంది ఐటమ్ సాంగ్లు కావాలంటారు, కొంతమంది ఫైట్లు కావాలంటారు. వేదం సినిమాలో నేను అవి పెట్టలేను కదా. ఆ టైంలో మేము ఫీల్ అయింది అదే. వేదం సినిమాలో వీ కాంట్ ఎక్స్పెక్ట్ బి గోపాల్ టైప్ ఆఫ్ ఫైట్స్. రామ్ గోపాల్ గారి సినిమాలో, రాఘవేంద్రరావు గారి అన్నమయ్య లాంటి సినిమాలు మనం సేమ్ లైక్ ప్రతి ఆడియన్ దానికి డిఫరెంట్. నువ్వు నీ కథని దీంట్లో ఇది పెట్టేస్తే జానర్ చూసేస్తారు. వెంటనే ఈ హీరోయిన్ తీసుకొచ్చి మనం ఈ అమ్మాయిని గ్లామర్గా చూపించేస్తే ఆడియన్ వచ్చేస్తారు. వెంటనే మనం ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టేస్తే వచ్చేస్తారు. బుల్షిట్ ఇవన్నీ అసలు షిట్. ఇవన్నీ ఉట్టి ఫ్యాన్స్ కోసం తీస్తే ఆడిన సినిమాలు ఎప్పుడూ లేవు. ఫ్యాన్స్ కోసం ఎంత కమర్షియల్ సినిమాలు అంటారు కదా, అవునవును, అది అందరూ చూస్తేనే హిట్ అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ మాత్రం చూస్తే అది వీకెండ్ సినిమా అవుతుంది కదా. అవునవును. ఎప్పుడు నేను 2011-12 ఆ టైంలో వెబ్సైట్స్లో రివ్యూ చదివేటప్పుడు ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అని రాసేవాళ్ళు కొన్ని సినిమాలకి. దట్ యూస్ టు బి ఎ నెగటివ్ థింగ్. ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే అంటే అది ఒకప్పుడు నెగటివ్. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ ఇదంతా ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ
ఇప్పటికీ అందరూ చూసే సినిమా అయితేనే అది హిట్ అవుతుంది. ఫ్యాన్స్ మాత్రమే చూస్తారంటే అది ఇట్ వోంట్ బి హిట్ ఫిల్మ్ అని నేను ఒకటి అనుకుంటా. చెప్పగలను, ఐ వెరీ బిగ్ చిరంజీవి సార్ ఫ్యాన్. నా జీవితంలో గోల్ ఉందంటే అది చిరంజీవి గారితో సినిమా చేయాలి, చిరంజీవి గారికి నేషనల్ అవార్డు రావాలి. ఈ ఒక అంబిషియస్ ఫ్యాన్. వాట్ ఎవర్ నువ్వేమని అనుకో, ఒక విషయంలో నేను చిరంజీవి గారిని కలిశాను, మేము కూర్చొని మాట్లాడాను, అదే నాకు పెద్ద అవార్డు యాక్చువల్లీ. అది అంటే నేను ఆయన దగ్గర ఇప్పుడు చెప్తే ఏమనుకుంటారో, ఓవర్గా ఫీల్ అవుతుంది, ఓవర్ చేస్తున్నాడు, కావాలని భజన చేస్తాడు అని భయం. అలాగే కూర్చొని కామ్గా ఉన్న ఒక రోజున కలిసినప్పుడు నేను ఫ్యాన్ బాయ్ని. నేను సినిమా తీస్తాను, ఎలాంటి తీస్తానో తెలుసా, నాకు రుద్రవీణ లాంటి సినిమా తీయాలనుంది చిరంజీవి గారిని, కానీ ఫ్యాన్స్ ఒప్పుకోలేదే ఆ సినిమాని. But again, that was some 40 years ago. 40 years ago. Even for now also, I want to make a film like Rudraveena. నేను అట్ ద సేమ్ టైం నేను ఆపద్ బాంధవుడు లాంటి సినిమాని, స్వయం కృషి లాంటి సినిమాని నేను తీద్దాం అనుకుంటున్నా. నాకు ఒక ఛాన్స్ వస్తే ఇలాంటి సినిమా చెప్పాలి, అందులో నాకు మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి మరి అవకాశం వస్తే. కానీ ఇక్కడ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే అది మళ్ళీ కంప్లీట్లీ డిఫరెంట్. మళ్ళీ నువ్వు ఫ్యాన్స్ అంటే నువ్వు వేరేలా తీయాలి సినిమాని. ఆయన అంటే కామెడీ, ఆయన అంటే డ్యాన్స్, ఆయన అంటే ఒక అది రేజ్. బట్ ఇక్కడ నేనేమనుకుంటానంటే ఇది ఫార్ములా అని ఇది లేదు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఈ సినిమాని నువ్వు కంపేర్ చేయలేవు. ఒక్కొక్క అదేదో అంటారు కదా, వి కాంట్ కంపేర్ ఇందిరా అండ్ రుద్రవీణ. అబ్సల్యూట్లీ. సో నేనేమనుకుంటానంటే ఇది ఫార్ములా కాదు. ఇందిరాకి ఏం కావాలంటే ఇందిరాకి అదే కావాలి. ఇందిరాకి చిరంజీవి గారు డ్యాన్స్లు వేయాలి. ఇందిరాకి చిరంజీవి గారు అసలు ఆయన అరిస్తే చాలు, నాకు ఆయన మాట్లాడితే చాలు, ఆయన కోప్పడితే చాలు. రుద్రవేణికి చిరంజీవి గారు అలాగే ఉండాలి. సో ఈ క్లారిటీ మనకే కదా, ఆడియన్స్ కూడా ఉంది యాక్చువల్లీ. మేబీ రివ్యూస్లో ఏమన్నా అలా పెడతారేమో ఇది ఫ్యాన్ బై మూమెంట్ ఇది అని. బట్ ఐ బిలీవ్ ఆడియన్స్ నో ఎవ్రీథింగ్. ఆడియన్స్కి ఓకే ఈ సినిమాని ఎలా చూడాలి, ఈ సినిమాని ఎలా చూడాలి, ఐ థింక్ ఐ నో, దే నో ఇట్. బ్రో బట్ ఇది చెప్పండి బ్రో, చిరంజీవి గారితో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఐ నో ఎక్కువ చెప్పలేరు, ఎంత చెప్పగలుగుతారో నాకు తెలియదు. బికాజ్ ఐ నో ఆయన అడిగే క్వశ్చన్లు చాలా. బాబీ గారిది ఇంటర్వ్యూ చేశాను నేను, బాబీ కొల్లి ఉన్నారు కదా, ఆయన ఒక లాంగ్ ఇంటర్వ్యూలో చిరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు ఓ డ్యామ్ కరెక్ట్ కదా అనిపిస్తుంది. బికాజ్ ఆయన సినిమాని అర్థం చేసుకుని ఉన్నారు కదా. సో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉండే? యాక్చువల్లీ తెగిన గాలపటంలో ఎగిరాను నేను ఒక టైంలో. సినిమా హిట్ అయిపోయిన వెంటనే ఒక చోట ఏదో ఒక విషయంలో నేను సార్ని కలిశాను. నేను కొంచెం దారి తప్పుతున్నాను కథల విషయంలో, ఇలా కాదు వంశీ, నేను కమిటీ కుర్రోళ్ళు చూసిన తర్వాత యూ హ్యావ్ సంథింగ్, నువ్వు విలేజ్ కథని, న్యాచురల్ ఎమోషన్స్ని పట్టుకోగలవని నమ్మాను. నేను ఎగిరిపోతుంటే ఆయన ఆపారు, లేదు ఇది కాదు, రైట్ వన్, వెరీ గుడ్ న్యాచురల్ స్టోరీ. నేను ఒక విషయంలో ఆయనతో ఒక పాయింట్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, నాకు అక్కడెక్కడో చూసి వాతలు పెట్టుకుంటున్నట్టు నేను పెద్ద పెద్ద సినిమాలన్నీ చూసి కేజీఎఫ్, సలారు, పుష్ప అన్ని చూసి నేను వాతలు పెట్టేసుకున్నా ఫ్రాంక్గా. అప్పుడు ఆయన ఆపారు అనమాట. ఆయన అల్లు అరవింద్ సార్ నాకు, లేదు వంశీ ఇలా కాదు ఇది అని. దెన్ నిహారిక పిలిచి, ఎందుకు అటువైపు వెళ్తున్నారు మీరు, నేను మిమ్మల్ని అలా చూడలేదు, మీరు మంచి న్యాచురల్గా చెప్పే ఒక కొత్త డైరెక్టర్ కనపడ్డారన్న ఫీలింగ్లో ఉన్నామంటే, సేమ్ చిరంజీవి గారు ఏం చెప్పారు, సేమ్ అల్లు అరవింద్ గారు ఏం చెప్పారు, అదే నిహారిక. దెన్ ఐ రియలైజ్ ఓకే, మనం ఎక్కడో మీటర్ మీద సినిమా రాసడానికి రాలేదు ఇక్కడికి, మనం వచ్చింది ఒక న్యాచురల్ కథని ప్యూర్ స్టోరీని చెప్పడానికి అని. అది నన్ను బాగా గైడ్ చేశారు. అది ఇప్పుడు మీకు చెప్పకపోతే అది ప్రపంచానికి తెలియదు, ఎందుకంటే అది నాలోనే ఉండిపోయింది. దగ్గర 2 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్ అది, సంవత్సరంన్నర బ్యాక్ జరిగిన మ్యాటర్. సో అప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక 2 డేస్కి వచ్చి ఆఫ్ అదేంటి నేను చెప్పిన కదా, నేను చెప్పిన పాయింట్ ఇలా కాదా, ఇది కరెక్ట్ కాదా అని అన్నప్పుడు దెన్ ఐ రియలైజ్ నిజమే కదా, ఆయన చెప్పిన పాయింట్ ప్రతిదీ నేను ఆలోచించుకుంటే ఐ టచ్డ్ ఎవ్రీ హ్యూమన్ ఎమోషన్. చూసిన ప్రతి ఒక్కడు కూర్చుని కళ్ళంటే నీళ్ళు తెచ్చుకునే ఎమోషన్ నేను రాసి, నేను ఎందుకు ఇటువైపుకి వెళ్ళాను, మాస్ కమర్షియల్ ఈ టైప్కి ఎందుకు వెళ్ళాను నేను, ఆ పాయింట్ ఎందుకు నా మైండ్లోకి వచ్చింది, నేను ఇది కదా నేను వదిలేసి, నాలో ఉన్న దీన్ని వదిలేసి ఆడియన్స్ కోసం, ఫ్యాన్స్ కోసం, లేకపోతే ఇంకొక దాని కోసం అని నేను ఎందుకు వెంటపడ్డాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు.
అది చాలా బాగా ఉపయోగపడింది రామ్. డెఫినెట్లీ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ మై సెకండ్ ఫిల్మ్ 100%, 200%. ఇట్ విల్ బి మోర్ ఎమోషనల్ దాన్ కమిటీ కుర్రోళ్ళు, 10x ఎమోషనల్ దాన్ కమిటీ కుర్రోళ్ళు. అండ్ నాకు నేనే హ్యాపీగా మంచి కథ రాశారు, మళ్ళీ జస్ట్ డూ ఇట్, దట్స్ ఇట్, నువ్వు కామ్గా నీ పని చేసుకో అనిపించింది. బట్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనిపించింది మీకు? ఎందుకు అసలు అది రాస్తున్నప్పుడు, లేకపోతే ఆ జోన్లో ఆలోచిస్తున్నప్పుడు ఏంటి అది రాస్తున్నప్పుడు ఎగ్జైట్ అయి ఉంటారు కదా? నేనేమనుకున్నానంటే, నువ్వు మనం అడిగారు కదా, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు చూస్తారు అనుకుంటాం కదా, అది నిజం కాదు యాక్చువల్లీ, అది నిజం కాదు. అప్పుడు అలా అయితే నేను చెప్పిన కథలు చేయాలి కదా. ఆ పాయింట్ మంచి పాయింట్ యాక్చువల్లీ. బట్ నేను డిఫరెంట్గా ఆలోచించాను. ఐ థింక్ మనతో మాట్లాడుకున్నాం ఒకసారి ఈ పాయింట్ గురించి. ఎక్కడో చిన్నది తప్పాను, చిన్నది బయటికి వెళ్ళాను నేను, అది కాదు ఇంకొంచెం ఎమోషనల్గా రాయి అని. అది వర్కౌట్ అవ్వలేదు అంతే నాకు. బట్ నాకు అనిపించింది ఇంకా నేను ఎక్కడో ఎమోషనల్గా టచ్ చేయాలి ఇక్కడ, ఇది ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. దాటుతాం, మనల్ని దారిలో పెట్టడానికి ఒకరు కావాలి, ఒక మనిషి ఉండాలి మన పక్కన. అది ఎవరైనా ఉండొచ్చు. అది ఒక సినిమాలోకి నేను చూసి వచ్చిన చిరంజీవి గారే నాకు కూర్చోపెట్టి నన్ను పిలిపించి దారి తప్పుతున్నారా, కూర్చొని సరిగ్గా చేయి, పని సరిగ్గా నేర్చుకో సరిగ్గా అని చెప్పినట్టు అనిపించింది. నేహర్గా ఒక చెల్లి లాంటిది అనమాట. ఎందుకో నాకు చెప్తుంటే మన ఇంట్లో మన అమ్మగారు ఎలా చెప్తారో నేహర్గా నాకు అలాగే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలా కాదు, ఎందుకు అటేపు ఇది చేయి, నువ్వు రేపొద్దున ఇల్లు తీసుకోవాలి, నువ్వు కారు మంచిది కొనుక్కోవాలి, ఏంటి డ్రెస్సింగ్ ఏంటి, నేను పిచ్చి కొంటాను, డ్రెస్సింగ్ ఏంటి, బయటికి వెళ్తున్నావు మంచిగా ఇలా ప్లాన్ చేయండి సార్, ఎక్కడ కూడా మర్యాద పోకుండా మనల్ని కరెక్ట్ దారిలో సమ్మన్ హ్యాస్ టు గైడ్ అస్. మనం కొన్నిసార్లు మనం దారి తప్పుతుంటే చెప్పకపోతే మనం, నాకు తెలిసి ఇక్కడ పెద్ద సక్సెస్ కొట్టే ప్రతి డైరెక్టర్కి ఎవరో ఒకరు అలా గైడ్ చేయకుండా ఉండరు. అందరికీ అన్నీ తెలియవు, నాకు అన్నీ తెలియవు, నీకు అన్నీ తెలియవు. సమ్మన్ హ్యాస్ టు గైడ్ యూ. ఇది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే ఆ గైడెన్స్ తీసుకోకుండా బొక్కలే నాకు అన్నీ తెలుసు అంటే అలాగే పడిపోతాం, మనం బొక్కలైతే పడతాం ఎక్కడైనా. బట్ సరే, ఇప్పుడు ఒక స్టోరీ మీద పనిచేశాను, అది ఇక్కడ నేను ఆపి వేరే స్టోరీ మీద మూవ్ అవ్వాలి అంటే మీకు మల్టిపుల్ ఇవి ఉంటాయా, డిఫరెంట్ స్టేజెస్లోనో, లేకపోతే ఐడియాస్ రూపంగానో, ఇది కాకుండా ఇది డెవలప్ చేయాలంటే, లేకపోతే అప్పుడు మళ్ళీ బ్లాంక్గా అప్పుడు ఆగి ఇంకోటి ఎత్తుక్కోవాలా? మీరు ఏ స్టేజ్లో ఉండే? ఇప్పుడు నా కమిటీ కుర్రలు రాసేటప్పటికి నా దగ్గర 3 కథలు ఉన్నాయి. కథలు ఏ ఫామ్లో ఉండే అవి? రైట్, కథ కింద ఉన్నది, నాట్ లైక్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ లో లేదు. స్టార్ట్ అయ్యేది మిడ్ ఏంటి అసలు కథ, దాన్ని ఒక కథ 10 పేజీల 20 పేజీల కథ ఉంటుంది. అంటే కథ ఎలా మొదలైంది, ఎలా విత్ నాట్ లైక్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. కమిటీ కుర్రలు రాసుకునేటప్పుడు ముందే మనకి కరోనా వచ్చే టైం ఇచ్చింది మనకి. యూ హ్యాడ్ సో మచ్ టైం, రైట్. సో అక్కడ నేను 3 కథలు రాసా. అందులో ఒకటి ఇప్పుడు బరి. అప్పుడు బరి నా దగ్గర 20 నిమిషాల కథే ఉంది. అది కూడా సెకండ్ హాఫ్లో జరిగిన ఒక 20 minutes పార్ట్. అట్ ద సేమ్ టైం నేను వాలీబాల్ మీద కథ చేద్దాం అనుకుంటున్నా, అంతే నా మైండ్లో ఉన్నది. నాకు వాలీబాల్ మీద కథ చేద్దాం, క్రికెట్ మీద అందరూ చేసేస్తున్నారు, క్రికెట్ మీద కాదు సమ్ స్పోర్ట్ మీద చేయాలి. అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి సమ్ ఎమోషన్. అలా పట్టుకున్న కదా బరి. అప్పుడు ఐడియా ఉంది తప్పితే దాని గురించి పూర్తిగా నా దగ్గర ఏం లేదు. ఐడియా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంతే. అంతకుమించి ఒక 10 pages ఆఫ్ లైక్ స్టోరీగా చెప్పాలంటే ఒక 5 పేజీల 10 పేజీల కథ. దెన్ ఎప్పుడైతే నేను ఇక్కడ 1 year పట్టిందో కమిటీ కుర్రలు అయిన తర్వాత అది మెటీరియలైజ్ అవ్వట్లేదు, ఎక్కడో ఏదో తప్పుతుంది. ఐ బిలీవ్ అది చాలా పెద్ద కథ, చాలా మంచి కథ. నేను వాట్ ఎవర్ రీచ్ అవుతాను, నేను టెక్నికల్గా నేను ఇంకా పెద్ద స్టెప్ వేయగలను అనుకునే నమ్మిన కదా. ఐ థింక్ మనం మాట్లాడుకున్నట్టున్నాం. ఐ హ్యాడ్ సమ్ డిస్కషన్స్ విత్ యూ, అంటే లైక్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్. నేను మిమ్మల్ని అడిగాను. నేను ఐ బిలీవ్ సంథింగ్ బిగ్గర్ దాన్ నా ఇమాజినేషన్లోనే చాలా పెద్దగా ఉన్న స్టోరీ అది. నాకు అది ఎక్కడో దారి తప్పుతుంది. నేను అనుకున్న హీరోకి నేను చెప్పలేకపోతున్నా, ఇది కాదు ఓకే, ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను. నేను కమిటీ కుర్రలో ఒక స్టార్టింగ్ ఒక స్టెప్ మాత్రమే, అన్ని రకాల హంగులతో నేను సినిమా చేయగలను విత్ కంటెంట్ అని నేను నిరూపించుకోగలిగితే మేబీ ఐల్ గెట్ ఛాన్స్ ఫర్ దట్ సెకండ్ సబ్జెక్ట్ అని నేను అనుకుని దెన్ ఐ షిఫ్టెడ్ టు దిస్. ఇట్ టుక్ మీ 3 months టు మళ్ళీ దాన్ని వదిలేసి దీనికి రావడానికి. ఇట్ టుక్ మీ 3 months. ఆ 3 months ఏం చేస్తుండే? ఏమో కూర్చొని ఆలోచించుకోవడమే, డిస్కస్ చేయడమే. ఇది వస్తుంది, అది వస్తుంది, ఐడియాస్ అది తెలియకుండా ఇంకో చోటుకి వెళ్ళిపోతాం, అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇది జరుగుతుంది. సడన్ గా ఒక ఐడియా వస్తుంది, ఆ రోజు ఎగ్జైట్మెంట్ ఉంటుంది,
నెక్స్ట్ రోజు అది ఎక్సైట్మెంట్ పోద్ది, అటువంటివి జరుగుతాయా? ఈ రోజు సీన్ వస్తుంది నైట్ మిడ్ నైట్, అబ్బా ఇంకేముంది ఇది కదా త్రిపోయింది సీన్ అని చెప్పేసి వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం, లేకపోతే మొబైల్లో టైప్ చేసి పంపేస్తాం. తర్వాత రోజు ఎవడో గాలి తీసుకున్నా ఇది ఇలాంటి సీన్ అందులో ఉందన్నాను, మనకి తెలియకుండా మన మైండ్లో అలాంటి సీను అలాంటి సిచ్యువేషన్ ఎక్కడో చూసుంటాం, అది మనకి వెంటనే గుర్తురాదు. ఎవడో అన్న ఇది అందులో ఉంది ఇలాంటి పాయింట్, నిజమే మొత్తం గాలి తీసేయడానికి వెళ్ళిపోవాలి, అలాంటి బోల్డ్ జరుగుతాయి. లేకపోతే ప్రతిరోజు రోజుకో కథ రాయాలి మనం. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను మొన్న రాజేష్ ఖన్నా అనే డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను, న్యూటన్స్ థర్డ్ లా అని. యాక్చువల్లీ ఇట్స్ డీసెంట్. ఆయన 2019లో కథ రాయడం మొదలు పెట్టారు, 2026కి సినిమా రిలీజ్ అయింది. ఆయన సినిమా అప్రూవ్ అయింది 2025లోనే. ఎప్పుడు 6 ఏళ్ళు ఒకే కథను పట్టుకుని ఉన్నాడు ఆయన. ఆయన నేను ఈ క్వశ్చన్ అడిగా, 6 ఏళ్ళు ఒకే కథను ఎందుకు పట్టుకుని ఉన్నారు? ఎక్కడో చోట అంటే ఎక్కడ కథ రిజెక్ట్ అవ్వాలా, డిలే అవుతూ వచ్చింది. ఈ ప్రొడక్షన్ హౌస్లో బాగుందంటారు, కూర్చోబెడతారు, 1 year కూర్చోబెడతారు, 1 year తర్వాత సినిమా చేయట్లేదు అంటారు. ఇంకో ప్రొడక్షన్ హౌస్కి వెళ్తారు, అక్కడ సినిమా ఓకే అవుతుంది, మళ్ళీ 1 year కూర్చోబెడతారు, 1 year తర్వాత మళ్ళీ సినిమా ఏవేవో కారణాల వల్ల డిలే అవుతుంది. అట్లా మొత్తానికి జరిగి 6 సంవత్సరాలు అయింది కదా మీకు. కథను ఎవరు బాగాలేదని అయితే చెప్పలేదు, కానీ మీకే ఎక్కడన్నా ఒక పాయింట్లో డౌట్ వచ్చిందా, లైక్ ఈ కథ వర్కౌట్ అవ్వట్లేదేమో, ఇంకో కథ ఎందుకు పర్సూ చేయలేదు, ఈ కథ అనేది ఇంత టైం తీసుకుంటుంది అన్నప్పుడు ఆయన ఒక ఆన్సర్ ఇచ్చారు నాకు. నేనేం అడుగుతున్నానంటే, ఇలా ఒక కథను పట్టుకొని దాన్ని నమ్ముకుంటూ ఉండడం కొంతమంది చేస్తారు, ఇంకొంతమంది అంటే ఐ నో వన్ డైరెక్టర్ హూ హ్యాస్ మల్టిపుల్ స్టోరీస్ ఇన్ మల్టిపుల్ జానర్స్. ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంటే చెప్పారు, నాకు ఈ కథ ఉంది, ఈ కథ ఈ హీరోతో తీయొచ్చు, ఈ కథ ఉంది ఇది న్యూ కమర్స్తో తీయొచ్చు, ఈ కథ ఉంది ఇది నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఒక హీరోతో తీయొచ్చు. ఆయన అన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు అడాప్టబుల్గా ఉండే ఫిల్మ్ మేకర్స్ కూడా ఉన్నారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఒకరికి ఏదన్నా చెప్పగలిగితే వాట్ వుడ్ యూ సే? ఫ్లెక్సిబుల్గా ఉండడం మంచిదా, లేకపోతే ఒక కథను నమ్మితే మీరు దానిపైనే ఉండిపోండి అంటారా, లేకపోతే అదే అడాప్ట్ అవ్వండిరా అంటారా? లాస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కమిటీ కుర్రోళ్ళు కథ రాసినప్పుడు నా సెకండ్ కథ ఏదైతే నేను అనుకున్నానో, ఇప్పుడు నేను మెటీరియలైజ్ అవ్వలేదో ఆ కథ ఒక 6 months గ్యాప్లో అది కూడా రాయడం మొదలుపెట్టా. ఒక ఐడియా వచ్చింది, అక్కడ స్టక్ అయిపోయా. ఎందుకంటే ఆ టైంలో నాకు ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నాకు తెలియదు. కొన్ని నేను స్కూల్కి వెళ్ళలేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, రైటింగ్లోనే ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ థింగ్ నాకు. షార్ట్ ఫిల్మ్స్ సినిమాలు ఇవన్నీ చూసాం, ఇలా ఉంటుంది అనుకోవడమే. సో నేను ఒక కథ మీద స్టబాన్గా ఉన్నా, ఇది కథ ఇదే నేను చెప్పాలి అని. కానీ ప్యారల్కు ఇంకో కథ, ఇది నాకు ఈ కథ రాస్తే బాగుంటుంది అని ఒక ఐడియా రాసి పెట్టుకున్నా. కానీ ఈ కథను వదల్లా, అది నా లైఫ్కి నా కెరీర్కి ఉపయోగపడింది, దాన్ని నమ్మా. రెండో కథను కూడా నేను అలాగే నమ్మా, సేమ్ దానికి కూడా ఇట్ విల్ రీచ్ మెనీ హైట్స్, ఇట్ విల్ గెట్ నేషనల్ అవార్డ్ అనే రాసుకుంటున్నాను నేను. నా మైండ్ సెట్ అదే, ఇది కూడా నేషనల్ అవార్డు కొడుతుంది అనుకునే రేగానే రాస్తున్నాను నేను కదా. అది కూడా అలాంటి మైండ్ సెట్లో ఉంది. బట్ ఎక్కడో దానికి తప్పు ఉంది అంటే, అక్కడ నేను 1 year పట్టింది, 9 months 8 months పట్టింది నాకు టు రియలైజ్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్ట్. ఇది కాదు రైట్ టైం, మేబీ ఐ షుడ్ డూ 1 more film, బిగ్ ఫిల్మ్. దాని తర్వాతే ఐ విల్ గెట్ బిగ్ ఛాన్స్, లైక్ వాట్ ఎవర్ స్టెప్ అప్ అవ్వాలి. మొదటి సినిమాకి నేను స్టబాన్గా ఉండడం, వాట్ ఎవర్ స్టబాన్ అంటే ఆ టైప్లో మొండిగా ఉండడం నాకు జీవితానికి హెల్ప్ అయిందో, రెండో సినిమా నేను వదిలేయడం కూడా నా జీవితానికి హెల్ప్ అయింది. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ బరీ. సో యూ హ్యావ్ టు రియలైజ్ యు ఆర్ ద ఫైనల్ జడ్జ్. నువ్వే నీ జీవితాన్ని నిర్ణయించుకునేది బ్రో. నేను అనుకునేది మనమే రియలైజ్ అవ్వాలి, ఓకే దీంతో పాటు నేను ఇంకోటి రాయడం కూడా ఇట్స్ యువర్ కాల్, లేదు ఇదే రాస్తాను అనుకోవడం కూడా యువర్ కాల్. సో ఇక్కడ మనం వి డోంట్ హ్యావ్ రైట్ టు బ్లేమ్ ఎనీ వన్, యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఇట్ సక్సెస్ అయిందనుకోండి, నాకులా ధైర్యంగా చెప్పుకుంటాడు. ఫెయిల్ అయిందనుకోండి, అరే నేను ముందు వెళ్ళాల్సిందే అనుకోవాలి, రిగ్రెట్ ఉంటుంది. ఇక్కడ నేను సక్సెస్ అయ్యాను, రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం రెండు చోట్ల కూడా వదిలేసిన తర్వాత కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను, పట్టుకున్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. కమిటీ కూరలు పట్టుకున్నందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను, రెండో సినిమా నేను వదిలేసి మూడవది ఈ సబ్జెక్ట్కి వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను. అర్థమైందా? సో ఇలాంటి వెర్షన్లో యూ హ్యావ్ టు టేక్ కాల్, అంతే. దట్స్ యువర్ గట్ ఫీలింగ్. అలా అని ఒకటికి రెండు డోంట్ ఇన్సెక్యూర్గా ఉండద్దు. డిస్కస్ విత్ పీపుల్, నేరేట్ చేయండి, కథలు చెప్పండి. కథని అంటే చెప్పమంటే అందరికీ కాదు, కథని దుబ్బేసి పంపించేసుకుని ఇంకొకటి సినిమాలో పెట్టేసుకునే పీపుల్కి కాదు.
డిస్కస్ విత్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధం లేని యువర్ ఫ్రెండ్స్ బేసికలీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కూర్చో కథ చెప్పు, వాడు ఒపీనియన్ చెప్తాడు, టేక్ ఇట్, మార్చక్కర్లా. ఆడికి తెలియదు అనుకో, తప్పేం లేదు. తెలుసున్నాడు ఒకటే ఇది అలా ఉందని అని చెప్పాడు అనుకో, అవును కదా అనిపించే మూమెంట్ కూడా ఉంటుంది కదా. నేను దగ్గర ఒక 200 మంది 300 మంది చెప్పుంటాను బ్రో కమిటీ కూరలు. నేను కన్నపడినోడు కూర్చోపెట్టి కథ చెప్పేసేవాడిని. ఫస్ట్ రోడ్డు మీద కూర్చొని కథ చెప్పాను ఒకరికి నేను. అలాగే అరే ఇలా కథ ఉంటుంది, సీన్ ఉంటుంది. మా వాళ్ళందరూ ఒకరోజు క్రికెట్ ఆడుకుంటారు, నాకు సీన్ వచ్చింది చెప్తాను కూర్చొని అని చెప్పేసి క్రికెట్ ఆడుకునేవాడిని. బాగా క్రికెట్ ఆడుతూ మెచ్యూర్ ఫంక్షన్ సీన్ చెప్పి అందరూ నవ్వారు అందరూ, చాలు నాకు. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఇదే. నేను ఎక్కువ అంత ఇన్సెక్యూర్గా ఉండేవాడిని కాదు, కంప్లీట్గా చెప్పేసేవాడిని నా కథ నేను ఎవరికైనా చెప్పేసి. ఎందుకంటే అప్పుడు నాకు తెలిసేది కూడా కదా, అరే దుబ్బేస్తారా లేకపోతే ఇంకోట అది తెలియదు. తెలుగు ఫిల్మ్ కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో లేని వాళ్ళందరికీ చెప్పేసేవాడిని కదా. సో అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. అందరూ అరే ఈ సీను ఇలా కాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నిజమే అనిపించేవి తీసేసి అది రెగ్యులర్గా ఉంది, విలన్ పార్ట్ మొత్తం రెగ్యులర్గా ఉంది, అలాంటి విలన్ నాకు వద్దు, రెగ్యులర్ కమర్షియల్ అలాంటి ఇలా రిలీజ్ ఉండదు. సో డిస్కస్ చేయాలి, ఒపీనియన్స్ తీసుకోకుండా మనలో మనమే పెట్టేసుకుని మనం గొప్ప కథ రాసేసుకుంటాం అంటే తెమలదు ఇక్కడ. డిస్కస్ మీలాంటి వాళ్ళతో కూర్చోవాలి. మనకి సినిమాకి సంబంధం లేకుండా కూర్చుని సినిమాని డిసైడ్ చేసుకుని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెగిటివ్ పీపుల్కి ఎక్కువ చెప్పండి కదా ఫస్ట్. యాక్చువల్ నేను చెప్పేది నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది చూడండి. నెగిటివ్ మైండ్ సెట్ వాడు ఇది సినిమా ఏంట్రా అనుకున్నవాడు కథ చెప్పండి ఫస్ట్. ఆడు చెప్తాడు అసలు బొక్కలు, అందులో ఉన్న బొక్కలు. ఆడు చెప్పేవన్నీ ఓవర్గానే మీకు అనిపించడం అనుకుంటే దాని గురించి పట్టించుకోకల్లా. అన్ని రకాల పీపుల్కి చెప్పిన తర్వాత ఓకే ఇది మనకు కరెక్ట్ అనిపిస్తుంది అనుకుంటే ఓకే, లేదనుకుంటే థింక్ వెంటనే పక్క వెళ్ళిపోవాలి. నేను ఈ మూడింటి కంటే ముందు ఇంకో కథ రాశాను నేను, షార్ట్ ఫిల్మ్లో కూడా పెట్టుకోరా కథని. రిలీజ్ అవ్వాలి, తప్పదు, రిలీజ్ అవ్వాలి కదా బ్రో. రిలీజ్ అవ్వకపోతే కదా చెప్పండి, పర్లేదు వదలండి. మంచి లైన్ బ్రో, బట్ రాసిన విధానం షార్ట్ ఫిల్మ్ రేంజ్. మనమే నేర్చుకోవాలి కదా. ఎవరు బ్రో ఇక్కడ నేర్పడానికి ఎవరు లేడు బ్రో, ఇక్కడ మనకి ఎవడు లేడు. నేను అది నిజం బ్రో, ఎందుకంటే వర్క్షాప్స్ ఉంటాయి, మెటీరియల్ చాలా ఉంది. అవును, ఫిల్మ్ మేకింగ్తో అదొక ట్రిక్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ గురించి ఈరోజు నేర్చుకునే దానికి చాలా మెటీరియల్ ఉంది, మాస్టర్ క్లాసెస్ ఉన్నాయి, స్టూడియో బైండర్ అని. అదే ఎగ్జాక్ట్లీ. నేను ఎన్ని వీడియోస్ అంటే బ్రో ఫ్రాంక్గా చెప్పంటే లెన్స్ తెలుగు స్పెరికల్ లెన్సెసా లేకపోతే ఎనమార్ఫికా ఇంకొకట షార్ట్స్ ఏంటి, అది ప్యానా లేకపోతే విప్పానా లేకపోతే ట్రాకింగ్. ఫస్ట్ థింగ్ నువ్వు లోపలికి వెళ్తే ప్రాక్టికల్ గానే తెలుసు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నువ్వు ఎంత తెలుసుకున్నా కానీ అవి నీ క్లాసులు చెప్పుకోవడానికి నాకు తెలిసి చెప్పుకోవడానికి తప్పితే ప్రాక్టికల్ గా నీకేం ఉపయోగపడదు. ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి కెమెరామెన్ దగ్గరికి లెన్స్ మార్చ్ అంటే తంతాడు ఫస్ట్. నీకు ఏ షాట్ కావాలో చెప్పు. వాళ్ళ కెమెరామెన్ పిచ్చ కోపం వస్తుంది కదా లెన్స్ చెప్తే. బ్రో నీ దగ్గరకు వచ్చి నువ్వు నీ కెమెరామెన్ నీ దగ్గరకు వచ్చి నువ్వు డైరెక్టర్వి, ఈ ఎమోషన్ లో ఈ షాట్ పెడితే బాగుంటుంది కానీ ఈ ఎమోషన్ లో తీయండి నువ్వేమంటావు? నా పన్నెండు చేసుకోండి డాష్ డాష్ డాష్. అంటే మనం తెలుసుకోవడంలో తప్పలేదు, ఇక్కడ విజ్ఞాన ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అసలు. భయ్యా ఇది నాకు వైడ్ కావాలి భయ్యా, అవునా ఓకే నేను 35 వేస్తా. భయ్యా నాకు టైట్ కావాలి భయ్యా, ఓకే నేను ఓ 50 వేస్తా లేకపోతే 85 వేస్తా, 200 పెట్టి లేకపోతే జూమ్లో నేను చూపిస్తా. ఇవి వాళ్ళు అరే ఇది పెడదాం భయ్యా అంటే అవును నిజమే బాగుంటుంది, దీంట్లో నాకు బొకే ఎఫెక్ట్లో నాకు వెనకాల లైట్స్ అవి కనపడుతూ ఉంటాయి, వైల్డ్లో నాకు కొంచెం ఇది కనపడుతుంది, ఇక్కడ ఎమోషన్ అవుతుంది నాకు కొంచెం నేను ఇలా స్లోగా క్యారెక్టర్ని సబ్జెక్ట్ని పట్టుకుందాం. ఇవన్నీ మనకి వాళ్ళతో పాటు నేర్చుకోవడానికి మనకు తెలిసింది వాళ్ళకి చెప్పడానికి. ఇక్కడ అలా అన్నావు అనుకో 85 వేయండి, ఎవరికైనా కోపం వస్తుంది కదా. నీకు తెలిసి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను నాకు కొంచెం వైడ్ కావాలనుకోవడం చెప్పడంలో న్యాయం ఉంది. అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టెక్నీషియన్ అండ్ గివ్ హిమ్ ఛాన్స్. లేకపోతే లైట్ ఎక్కడ పెట్టాలి, ఇది పెట్టాలి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను మా విజయ్ అడుగుతుంటా ఏం వేస్తున్నావు, ఏది పెడుతున్నావు, 85 ఉన్నాడు ఓకే. సో అదే నేను చెప్తుంది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ గురించి మెటీరియల్ అంత ఉంది బ్రో. అవును చాలా. స్టూడియో బైండర్ ఉంది,
థామస్ ఫ్లైట్ ఒక వీడియో ఎస్సే ఇస్తుంటాడు ఆయన. అంటే ఒకప్పుడు పిచ్చి నాకు, ఒకప్పుడు హైదరాబాద్ థామస్ ఫ్లైట్ యువసేనకి ప్రెసిడెంట్ లిటరలీ అంత పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. నేర్చుకున్నది చాలా ఉంది. నేను ఎప్పుడు ఫిల్మ్ మేకింగ్ లోకి వద్దాం అనేది నాకు ఇది రాఘవేంద్రరావు గారి ఇది వరకు సుమా గారిది ఒక షో వచ్చేది. వాళ్ళు దాన్ని మొత్తం డీటెయిల్ గా చెప్పేవారు. ఆయన సినిమాలన్నీ కూడా సౌందర్య లహరి. సౌందర్య లహరి అది నిజంగా చాలా బాగా ఉపయోగపడేది. అంటే కొన్నిసార్లు షార్ట్ మేకింగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు కథ చెప్పే విధానం అవ్వచ్చు, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే విధానం అవ్వచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు వీడియోస్ చూస్తుంటే అసలు నేనైతే రక్త చరిత్ర, 26/11 ఈ సినిమాలు చూసినప్పుడు లైక్ అవి నీకు ఇచ్చిన ఒక లైబ్రరీలో కూడా దొరకని కొన్ని మాస్టర్ పీసెస్ అనమాట. అనురాగ్ కశ్యప్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే ఇంతియాజ్ అలీ గారి ఫిల్మ్స్ కానీ, చాలా మంది, నాట్ ఓన్లీ 1%, రాజమౌళి గారు, సుకుమార్ గారు. మనం ఈ సినిమాలు చూసినామంటే ఆనందపడే చోళ్ళు ఆడియన్. సినిమా చూసి నేర్చుకునే చోడు నువ్వు డైరెక్టర్, టెక్నీషియన్ అవుతావు. షుడ్ గో వాచ్ అంతే. డోంట్ డిపెండ్ ఆన్ రివ్యూస్, డోంట్ డిపెండ్ ఆన్ సమ్ అదర్ పీపుల్. ఈ సినిమా బాగాలేదంటారా చూడకు, ఈ సినిమా బాగుంది. నువ్వు టెక్నీషియన్వి, నువ్వు అవ్వాలనుకుంటే షుడ్ వాచ్ ఎవ్రీథింగ్. వాచ్ చేసిన తర్వాతే దెన్ విల్ గెట్ ఆన్సర్. ఓకే, ఈ సినిమా ఇలా తీస్తే ఇలా ఫ్లాప్ అయింది, ఓకే ఇంకెలా తీయాలి, ఈ సినిమా ఇలా తీస్తే వర్కౌట్ అయింది, ఇంత బాగా చూస్తారేమో, ఇక్కడ ఈ సీన్ ఇలా ఓపెన్ చేయలేము, ఫస్ట్ 5 minutesలో మనం ప్లాట్ ఓపెన్ చేయలేము, ఫస్ట్ 5 minutesలో కథ చెప్పలేము, ఆడిని ఎంగేజ్ చేయాలి. ఒక ఇంటర్వల్ ప్లాట్లో మనం ఇలా చెప్తే ఆడిని ఎంగేజ్ అయ్యి సెకండ్ హాఫ్కి క్యారీ ఫార్వర్డ్ అవుతారు. ఎక్కడ వదిలేస్తున్నారు. ఇప్పుడు నేను సినిమాలో నుంచి అరే సెకండ్ హాఫ్లోనే నేను ఎమోషన్ ఫినిష్ చేస్తానే, నేను నేర్చుకున్నాను కదా, నేను తీసిన సినిమా నుంచే నేను నేర్చుకున్నా. సెకండ్ హాఫ్లో నేను ఎమోషన్ ఫినిష్ చేస్తానే, అది చివరి వరకు హోల్డ్ చేయాల్సిందే, లేకపోతే ముందే చెప్పాల్సిందే. రెడీగా ఉండాలి ఇక్కడ దేనికంటే నేర్చుకోవడానికి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ రెడీగా ఉండాలి ఎవరైనా. నువ్వు 20 సినిమాలు తీ, 100 సినిమాలు తీ, జస్ట్ యు ఆర్ ఎ స్టూడెంట్ హియర్. అది అంటారు కదా బ్రో. ఇప్పుడు నేను 10 సినిమాలు తీసిన డైరెక్టర్ అయినా 11వ కథ నేను ఫస్ట్ టైం తీస్తున్నా, న్యూ డైరెక్టర్. సో ఆ కథ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ మేకింగ్ దిస్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సో ఐ కెన్ స్టిల్ ఫక్ అప్. ఎగ్జాక్ట్లీ. నేను మిస్టేక్స్ ఇక్కడ కూడా చెయ్యొచ్చేమో. అందుకే కదా బ్రో గొప్ప డైరెక్టర్లు, అవును, క్లాసిక్స్ ఇచ్చిన డైరెక్టర్లు, అరే ఇది బేసిక్ కదా, ఈ ఫండమెంటల్ ఎలా మిస్ అయింది అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు యాజ్ అ వ్యూవర్ గా. బట్ వాళ్ళకి అది ఫస్ట్ టైం లాగానే ఉంటుంది. వాళ్ళకి నేర్చుకునే దానికి చాలా ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బరీ సినిమా చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ టు మేక్ వాలీబాల్ సీక్వెన్సెస్. నాకు అసలు ఎలా తీయాలో రిఫరెన్సెస్ కూడా లేవు. చూస్తే నేను వీడియోలు చూడాలి యూట్యూబ్లో, ఒరిజినల్గా మనకి నేషనల్ మ్యాచెస్ లైవ్ పడేవా, అది బ్లాకింగ్స్ కావవి, అది కవరేజ్ అది. సో ఇప్పుడు నాకు చాలా ఛాలెంజింగ్ ఉంది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసా, మెన్ ఇన్ బ్లూ అని. యాక్చువల్లీ ఆన్ రికార్డ్ చెప్పచ్చా తెలీదు, మెన్ ఇన్ బ్లూ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూసా, తెలుగు షార్ట్ ఫిల్మ్. ఇట్స్ అబౌట్ వాలీబాల్. అవునా? యా, ఇట్స్ జస్ట్ 28 minutes or 30 minutes. సూపర్ గా తీశారు. భలే చేశారు బ్రో. అవునా? చాలా బాగా చేశారు. అంటే గోదావరిలో ఒక విలేజ్ లో షూట్ చేశారు, చాలా బాగా చేశారు. ఈ ఛాలెంజెస్ మీరు చెప్పిన ఛాలెంజెస్ అవి మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెట్ ఎక్స్పీరియన్సెస్. నౌ నేను సెట్లు వేస్తున్నా, చాలా పెద్ద సెట్లు వేస్తున్నా, పెద్ద యాక్టర్స్ నేను డీల్ చేయాలి. నౌ ఐఎమ్ డీలింగ్ విత్ నియర్లీ 20 to 30 people, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఇలా నేను ఇప్పుడు కమిటీ కూరలు ఎంతో రోడ్డు మీద షర్ట్ మ్యాచ్ చేసుకుని ఫట్మన్ కొట్టేసి 120, 130 montages తీసాను 49 daysలో. నేను ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. వాళ్ళందరూ అంటే నెగిటివ్ గా చెప్పట్లా, అందరికి ఒక డెస్పిరేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. దట్ డెస్పిరేషన్, అది మోటివేషన్, అది కసిగా కూడా మారుతుంది. ప్రూవ్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళకి ఉండదు. అది అంటే ప్రొఫెషనలిజం ఉంటదేమో, ఎగ్జాక్ట్లీ, కసి డెస్పిరేషన్ ఉండదు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. అది నేను ఎలా ఒప్పుకోవాలంటే షర్ట్ది మార్చేసుకున్నా, పరిగెడదామా, ఈ షర్ట్ తీసా, ఇది ఉండకపోవచ్చు, 100% ఉండదు. నేను ఉంటుందని చెప్పను. వాళ్ళకుండే పరిమితుల్లో, వాళ్ళకుండే ఆ యొక్క నాలెడ్జ్లో ఈ సినిమాకి ఈ విధంగా పనిచేస్తేనే వర్కౌట్ అవుతుంది అనుకుని 100% మనకు సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. బట్ వాళ్ళకు కూడా ఒక లెవెల్ ఆఫ్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు రోడ్డు మీద మార్చుకోలేరు కదా. ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీద మార్చుకున్నారు, మీరు కూడా మార్చుకోండి అంటే అట్ ది సేమ్ టైం దేర్ షుడ్ బి టైం. ఇది ఉంటుంది మనకి, ఈ టైంలో మనం పూర్తి చేయాలి, ఈ టైంకి ఇలా వస్తారు, ఈ టైంకి వర్కౌట్ అవుతుంది, మేకప్స్కి ఇంత టైం పడుతుంది, లేకపోతే ఇంకోటి ఇవన్నీ నాకు చూస్తున్నప్పుడు ఓకే, నౌ వెల్కమ్ టు ద రియల్ సినిమా మేకింగ్ అని నేనే ఓకే
ఇవన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు. ఓకే, అది తెలియదు కదా ఏమేమి. యా 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 అప్పుడంతా ఏదో ఇండీ ఫిల్మ్ మేక్ చేసినట్టు చేసేసాం, మొత్తం అంతా పరిగెట్టేసి ఇవన్నీ చేసి. ఫస్ట్ డే వెళ్ళినప్పుడే నాకు ఇవన్నీ ఓహో ఈ కట్టర్స్ అనమాట, 9 మంది వస్తారు లైట్ మ్యాన్స్ ఇలా చూసుకోండి. నేను నో ఐ లర్న్ సో మెనీ థింగ్స్. అవి తెలియకపోవడమే నాకు మంచిదైంది యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళకి. అవన్నీ తెలియకపోవడం వల్ల నేనేం చేస్తే అదే సినిమా అయింది. నాకు కావాల్సిన విధంగా నేను ఒక స్టోరీ చెప్పాలనుకున్నా అదే చేద్దాం అనుకో. నాకేం తెలియదు, అవన్నీ వద్దు నాకు చెప్పకండి, నాకు ఇదే కావాలి, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నాది. అది నాకు ఇప్పుడు బరికి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదే థీమ్ అన్నారు నాకు వరుణ్ గారు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అదే చెప్పు అంతే. సో అది నాకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు. నైస్. సో ఇందాక చెప్తాం అనుకున్న పాయింట్ ఏంటంటే సినిమా గురించి నేర్చుకోవడానికి 100 అవెన్యూస్ ఉన్నాయి ఈరోజు. ఇంటర్వ్యూస్, వీడియోస్ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఎంత చేసినా ప్రాక్టికల్గా ఒకటి చేస్తున్నప్పుడు నేర్పించేది చాలా ఎక్కువ ఉంటుంది. అవును, ప్రాక్టికల్గా మనం వెళ్ళి కెమెరా ఒకటి పెట్టి బ్యాక్గ్రౌండ్ ఆ ఫోకస్ అవి చూసుకుంటే ఇట్స్ అ న్యూ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఎగ్జాక్ట్లీ బ్రో. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ థియరిటికల్గా వేస్తే నువ్వు ఎగ్జామ్ రాసుకో, లేకపోతే వెళ్ళి క్లాసులు చెప్పు. ఎంత మనకి సబ్జెక్ట్ తెలిసినా నువ్వు లోపలికి దిగి అక్కడ ఒరిజినల్గా జరుగుతున్న సిచ్యువేషన్లో నువ్వు లేకపోతే అసలు ఏం చేసినా వేస్ట్. ఇంకా అసలు లోపలికి దిగాల్సిందే, కెమెరా పట్టుకోవాల్సిందే, గో డూ వన్ షార్ట్ ఫిల్మ్ ఆర్ డెమో ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ నీకు లైట్లు లేకపో, యాక్టర్స్ నీకు సపోర్ట్ లేకపో, నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని తీసుకెళ్ళు, ఏదో ఒకటి చేసి ఒక షార్ట్ ఫిల్మో, ఒక వీడియోనో, ఒక డెమోనో, ఒక డాక్యుమెంటరీ ఏదో ఒకటి చేసేయి. దెన్ నీకే ఆన్సర్లు వస్తాయి. ఇదన్నమాట కదా, ఇలా చేయాలన్నమాట, ఇది చేయకూడదు అనమాట, ఇక్కడ మనం ఎడిట్ ఇలా చేయాలన్నమాట, లేకపోతే ఈ షార్ట్ని మనం ఇలా తీయాలన్నమాట. ఇప్పుడున్న వాళ్ళలో నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ చాలామంది యంగ్ డైరెక్టర్స్ ముందు బ్రో నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు అందరూ. దే వాంట్ టు లెర్న్. ఇది వరకు లాగా 10 సంవత్సరాలు మనం ఒకరి దగ్గర పని చేయాలి, ఏడీ నుంచి అప్రెంటిస్ నుంచి ఏడీ అవ్వాలి, ఏడీ నుంచి అసోసియేట్ అవ్వాలి, చీఫ్ అసోసియేట్, కో డైరెక్టర్, చీఫ్ కో డైరెక్టర్, ఆ తర్వాతే డైరెక్టర్. ఇవి లేవు ఇప్పుడు. అండ్ ఇండస్ట్రీ కూడా అలా లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఇఫ్ యూఆర్ నువ్వు నీ కన్విక్షన్ బాగుండి నువ్వు ఒక డెమో చేసుకొచ్చి నువ్వు ఇది నేను చెప్పాలనుకున్నా కదని చెప్తుంటే దేర్ ఆర్ ప్రొడక్షన్ హౌసెస్ హు ఆర్ రెడీ టు ప్రొడ్యూస్. 100% ఉన్నాయి, 200% ఉన్నాయి. మనం చెప్పాలి, ముందు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, రోజు తిరగాలి. మన ఇంట్లో కూర్చుంటే నిజంగా రారు. నేను నా దగ్గర అప్పుడు ఎన్నో మెయిల్స్ ఉండేవి, ఆ పని చేస్తున్న వాళ్ళు కూడా తెలియదు. ఒక 100 పైనే నాకు మెయిల్స్ ఉండేవి, వాళ్ళందరికీ మెయిల్ చేసేసేవాడిని నా పిచ్ డెక్ని. మీకు 100 ఈమెయిల్ ఐడీలు ఉండేవా? అది నా దగ్గర పిక్ ఉన్నది అనుకుంటాను. నేను ఒకసారి ఐ ఫైండ్ అవుట్ అండ్ సెండ్ యూ. నేను మా తమ్ముడి జర్నల్ బుక్లో నేను ఆ మెయిల్స్ అన్ని రాసి ఆ ఫోన్ నెంబర్ రాసి తిట్టి పంపించేవారు నన్ను. ఆ మెయిల్కి వెళ్ళేది కూడా కాదు, కొన్ని పోయేవి వచ్చేసేవి, అంటే వచ్చేసేవి. అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి పిచ్చికి పంపించేవాడు నేను. ఇక్కడ చాలా మంది అలాంటి పిచ్ డెక్ ఉందా మీ దగ్గర? ఉండే ఉంటుంది మొబైల్లో, చూడండి. అది షేర్ చేస్తారా? డన్ చూపిద్దాం. అది డన్ ఐ విల్ షేర్, కంపల్సరీ ఉంటుంది. అది షేర్ చేయండి. షో ఇట్ టు బ్రో. ఇప్పుడు చూస్తారా? ఇప్పుడు లైవ్ లో చూపించగలితే చూడండి. వన్ సెకండ్ నాకు కూడా చూడండి. సో చూసుకుంటూ పిచ్ డెక్ దొరికితే ఎయిర్ డ్రాప్ చేయండి. దీంట్లో చూసుకోండి మీకు బెటర్గా. మీరు చూడండి. నాకు పేజు అదేదో సినిమాలో ఒకే ఒక్కటి సినిమాలో ఆయన అడుగుతుంటే ఈ పేజీని అక్షరాన్ని నేనే రాసి అలాగా మీరే రాసుకున్నారా? ఇది కంప్లీట్ నేనే. నాకు వెనకాల ఉండే ఇవన్నీ నావే, బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి శ్రీ 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 బొలిసలమ్మ వారి జాతర మహోత్సవములు. చిన్నపిల్లలందరూ సైకిల్తో ఆడుకుంటున్నారు. ఓటేస్తే ఓడుతుంది ఓటరే. ఏ పేజ్ లో ఉన్నారు మీరు? సారీ నేను పేజ్ చెప్పట్లేదు కదా, 1 సెకండ్. అదే సినాప్సిస్ అంతా అయిపోయి లాగ్ లైన్ కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత లాగ్. సినాప్సిస్ ఇంత లాంగ్ ఉండొచ్చా? తెలీదు నాకు, అంత ఉండక్కర్లేదు. 2 pages అన్న. నా సినిమాని ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. సో నేను 4-5 pages పెట్టాను. 2 pages లో చెప్పేయాలి, గట్టిగా చెప్తే. అంటే అంత కొంచెం పేషెన్స్ పోతుంది. ఎక్కువ పేజెస్ కూడా ఉండకూడదు, చాలా తక్కువ పేజెస్ ఉండాలి. ఇది ఎన్ని పేజీలు? ఇది మొత్తం 18 pages. 25 దాకా ఉంది. 25 దాకా ఉందా? ఓకే, అవును.
ఆర్ట్ రిఫరెన్సెస్ అన్ని ఇవేంటంటే ఆ సినిమా లుక్. ఒక సెకండ్ 1 by 1 వద్దాం. ఫస్ట్ సినాప్సిస్, తర్వాత ఆర్ట్. లాగ్ లైన్ చెప్పాలి ఫస్ట్. చిన్న ఒక లైన్ లో, ఒక పేజ్ లో 2 paragraphs ఎనఫ్, అంతకుమించి ఉండకూడదు లాగ్ లైన్. లాగ్ లైన్ రైట్. సినాప్సిస్ వుడ్ బి వెరీ లైక్, అది ఇప్పుడుదో కదా నాకు తెలిసి చాలా చేంజ్ అయ్యి ఉంటాయి. 6 pages ఇచ్చారు దానికి. 3 pages ఎక్కువ గట్టిగా మాట్లాడితే, అంటే ఈ స్టోరీ కొంచెం పెద్దగా చెప్పాల్సి వస్తే 3 pages కానీ మాక్సిమం 2 pages సినాప్సిస్, అంతకు మించి చెప్పకూడదు. ఆర్ట్ రెఫరెన్సెస్ మీరే తీసుకున్నా? నేను ఇది స్పెషల్ స్లైడ్ యాక్చువల్లీ ఉండక్కర్లేదు. ఆర్ట్ రిఫరెన్సెస్ ఉండవు ఎక్కడ యాక్చువల్లీ. విజువల్ రిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ మనం ఏ టైప్ ఆఫ్ ఇది తీసుకుంటున్నాం అన్నది. ఆర్ట్ రిఫరెన్సెస్ ఏంటంటే నేను సినిమా ఎలా ఉంటుంది అని ఒకటి వేసాను అనమాట. ఇది సినిమా ఇవి గీయించా. ఓకే, ఇద్దరు ముగ్గురుతో గీయించా నేను. ఓకే. బలుసులమ్మ జాతర, అది నెత్తి మీద పెట్టుకునేది సత్తయ్య, ఆ పైది చిన్నపిల్లలు ఆడుకునేది ఒకటి, ఆ తర్వాత ఓటు వేసేది కింద ఉన్నది క్యాంపెయిన్ కదా. ఆ క్యాంపెయిన్, మందు బాటిల్ పంచుతున్నది ఒకటి, ఇవన్నీ ఒట్టేసి అని దాని మీద, దాని పేరేంటి, హారతి మీద ఒట్టేసేది. హారతి మీకే ఓటేస్తాము. అవునవును, నీకే ఓటేస్తున్నది. ఇంకోటి ఒక్క నిమిషం, ఇది రాసే నాకు గుర్తు రావట్లేదు. పట్టు చీర పెట్టుబడికి 5 ఏళ్ల ఏలుబడి. ఎక్కడుంది ఇది? ఆ పట్టు చీరలు ఇస్తున్నారు కదా లేడీస్ కి. రైట్ రైట్ రైట్. పట్టు చీర పెట్టుబడికి 5 ఏళ్ల ఏలుబడి. ఇదేమో జాతర 1998లో జరిగే జాతర, సత్తయ్య గెటప్ అనమాట. బేస్డ్ ఆన్ రిజర్వేషన్ అనేది, బేస్డ్ ఆన్ డబ్బు అనేది సమతుల్యం ఉండాలన్నట్టు, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ బేస్డ్ అన్నట్టు. అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఇద్దరు విడిపోయినట్టు ఒక షాట్ వస్తుంది. అంబేద్కర్ బొమ్మ ఇది ఎప్పుడు 2020లో వేసాను నేను ఇది. ఎంసెట్ కౌన్సిలింగ్ ఒకటి ఇక్కడ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న నాన్నుండగా నీకెందుకురా రిజర్వేషను, 10 ఎకరాలు అంటే వాడుతున్నాడు, 10 ఎకరాల పొలం ఉన్న నువ్వు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని సర్టిఫికెట్లు తెచ్చుకోవట్లేదా అన్నవాడు వీడు, ఆపోజిట్ పర్సన్. అంటే ఒక రిజర్వేషన్కి ఈజీగా వచ్చే గై ఏమో, గైని గవర్నమెంట్ జాబ్ చేస్తున్న మీ నాన్న ఉన్నాడు కదరా నీకెందుకు రిజర్వేషన్ అంటే ఏంటి, 10 ఎకరాల పొలం ఉండి కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని నువ్వు అని వాడు కౌంటర్ చేయడం. అంటే దేర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. జాతర రెఫరెన్సెస్ ఏమి ఇచ్చారు లింక్లు? ఇది నేను ఒరిజినల్ గా జాతర తీసుకొచ్చినవి. ఓహో, ఓకే ఓకే ఓకే. ఫైల్ ఇప్పుడు కనిపించట్లా. ఫైల్ కనిపించట్లా, మేబీ ఆ గూగుల్ డ్రైవ్ లో జాతర లింక్స్ అవి. ఆ ఒరిజినల్ జాతరని నేను రైట్ 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 వీడియోస్ తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళి వచ్చినవి. యూట్యూబ్ లో కొన్ని జాతర ఉండేవి అవి అన్నమాట. ఇవి నాకు నేనుగా వెళ్ళి లొకేషన్స్ అన్ని కూడా క్లిక్ చేసి తీసుకొచ్చినవి. మీ అంతటి మీరు ఎక్కడ? ఇది నేనే ఆ మొత్తం భీమవరం, నేను ఒక 2-3 నా ఏడేసి. ఇప్పుడు 2022లో ఇంకా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవ్వకమున్నప్పుడే ఐ వెన్ దేర్. నియర్లీ 70% ఆఫ్ ది ఇవి నేనే చూసుకున్నాను మొత్తం అంతా. ఓకే, అంటే లొకేషన్స్కి వెళ్ళిపోయి అవన్నీ ఫొటోస్ తీసుకున్నాం. ఇందులో సగం లొకేషన్స్ మళ్ళీ చేంజ్ అయినాయి కానీ బట్ ఆ వైబ్ అర్థమవుతుంది. ఆ వైబ్ అర్థం కూడా ఒరిజినల్ లొకేషన్స్ ఇంత యూనిక్ గా ఉన్నాయి ఈ ప్లేస్ లో ఒక్కొక్కటి. ఇవన్నీ మన షూట్ లో లొకేషన్స్ ఉన్నవి ఇవన్నీ కూడా 70% ఉంటాయి ఇవన్నీ. ఈ విజువల్ టోన్స్ వచ్చి మనం అప్పుడు అది పెట్టాను నేను. విజువల్ టోన్స్ ప్రేమం ఒకటిని, మన జెర్సీ కదా ఇది. ఇంకోటి ప్రేమం జెర్సీ 30 years బ్యాక్ డ్రాప్ కి. పైన ఉన్నది ఫస్ట్ ట్యూన్ వచ్చి 1998 కి. టీనేజ్ కి ఏమో ప్రేమం మన నేవిన్ పాల్ ఇది. ఇంకొకటి ఇది అంగమలై డైరీస్ అనుకుంటా. అంగమలై డైరీస్ జల్లికట్టు ఒకటి పెట్టు. జల్లికట్టు ఇంకోటి చెప్తా నాకండి, మై 4 brothers స్టోరీ, కుంభలాంగి నైట్స్. రిఫరెన్స్ మూవీస్ అంటే టీనేజ్ అండ్ నాట్ టీనేజ్ అని చెప్పడానికి ప్రేమంని, ఆ యూత్ అది ఆ రేస్ చెప్పడానికి అంగమాలై డైరీస్ని, ఆ మొత్తం అదంతా క్యావస్ జరుగుద్ది కదా ఇంటర్వల్ బ్లాక్ లో, దానికి జల్లికట్టు ఆ మూమెంట్స్ కి రిఫరెన్స్ రిఫరెన్స్ మూవీస్. ఫార్మాట్ నంబర్ ఆఫ్ సాంగ్స్ 7. ఓకే,
మనం పిచ్ డెక్ చెప్పేటప్పుడు కంపల్సరీ వి షుడ్ లైక్ మెన్షన్ అవర్ టెక్నీషియన్స్ డీటెయిల్స్. ఆ టెక్నీషియన్ ఎవరు, అతను ఏం చేశాడు, అతను మీరేమనుకుంటున్నాం, మనమేమనుకుంటాం, ఇతను అయితే ఎందుకు వర్కౌట్ అవుతారు అనేది కూడా మనం మెన్షన్ చేయడం ఇట్ విల్ బి యూస్ఫుల్. ఆ పిచ్ డెక్లో ఉపయోగపడుతుంది అనమాట. అంటే అతనే ఎందుకు అని కూడా మనం ఒక లైన్లో చెప్పచ్చు. అన్వరీల్ ఎడిటర్ అప్పటికే సాయి మణీందర్ రెడ్డి. అప్కమింగ్ తెలుగు ఫిల్మ్, అప్కమింగ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ హనుమాన్ అని పెట్టారు. అప్కమింగ్ ఎక్కడ పెట్టాను, అనిదీప్ డిడ్ 2 songs అప్పటికి. ఓ ఓకే, నైస్. అన్వర్ అలీ ఎడిటర్, అతను చాలా నోటబుల్ వర్క్స్ చాలా బాగుంటాయి. కిల్లింగ్ వీరప్పన్, సర్కార్ 3, ఆఫీసర్, జోహార్. ఓ అప్పట్లో బృందా అప్కమింగ్. సాయి మహేందర్ కూడా అప్పుడు అప్కమింగ్ సౌండ్ డిజైనరే. కాకపోతే జైమ పంచాయతీ అతనికి మంచి పేరు తెచ్చింది ఆ టీంలో ఉన్న వాళ్ళంతా. ఓకే. నాగార్జున అని ఇంకొక అతను ఉండేవాడు. నాగార్జున నేమ్ ఇస్ నాగార్జున. సౌండ్ ఇంజనీర్ అతను, సౌండ్ డిజైనర్. అప్పట్లో మంచి మంచి కేర్ ఆఫ్ కంచరపాలెం కూడా వాళ్ళే అనుకుంటాను, నాకు గుర్తులేదు. సింక్. ఇప్పుడు సుభాష్ చీర్లా, కొండలరావు కూడా మేము రైటర్స్. డైరెక్టర్స్ నోస్టాల్జియా థింగ్ ఇప్పుడు నాకు. ఐ కెన్ ఆల్మోస్ట్ ఇది ఎంత ఒక 5 years ముందు చేస్తుంటారా? 5 years ముందు. అంటే లైక్ తెలిసి తెలియక ఇప్పుడు చాలా అప్డేట్స్ అదిరిపోతున్నాయి. ఇప్పుడు నేను రాగా అప్పుడే అసలు అనేది. అంటే ఎవరైనా అడిగిన పిజ్జా అడిగారు, మనకు పిజ్జా కంటే ఏంటో తెలిసేది కదా. ఫస్ట్ ఏమేమి ఉండాలో కూడా తెలీదు ఫ్రాంక్గా చెప్పాలంటే. అప్పుడు చెప్పేవారు కూడా ఎవరు ఉండేవారు కదా, ఎందుకంటే వాళ్ళకి కూడా కొత్త. నేను కొంచెం ఈ ఎక్సెల్, పీడిఎఫ్, పీపీటీలు నేను తయారు చేసుకున్నాను. సో అలా నాకు నేనే తయారు చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఏంటి బ్రో, నాకు ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ మీరు ఏఐ అంతా వాడి అసలు సీన్సే చూపించేయడానికి ట్రై చేస్తున్నారు కదా ఇప్పుడు పిచ్చింగ్ లెవెల్లోనే. నేనైతే ఇంకా వెళ్ళా, అంటే అది అంత అవసరం రాలా. అదే ఏ అంటే అట్లా కాదు, బట్ వైబ్ సినిమా ఎట్లా ఉండదు, ఒక రెఫరెన్స్ ట్రైలర్ అన్నీ ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు గేమ్ మొత్తాన్ని నేను మా ప్రీవియస్ చేపిస్తున్నా. ఇప్పుడు దేర్ ఆర్ బిగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం కూడా అంటే మాకేంటంటే ఎంత ఇప్పుడు బడ్జెట్ కొంచెం కంపల్సరీ ఇప్పుడు జరుగుతున్న వరుణ్ గారి కెరీర్లో బడ్జెట్ కొంచెం పెరుగుతుంది కాబట్టి, సుకుమార్ గారికి, రాజమౌళి గారికి వచ్చే అంత లగ్జరీ బడ్జెట్ నాకు రాదు కాబట్టి, కథ ఎప్పుడు కథే. ఆ కథ మన బడ్జెట్లో, మనకున్న బడ్జెట్లో ఏం తీయాలనేదే మేము ఇప్పుడు తెలుసుకోవడమే డైరెక్షన్. డెఫినెట్లీ 100%. ఇప్పుడు దాన్ని నేను చేయాలంటే నాకు రోజుకి 4 షాట్లు 5 షాట్లు తీసుకునేంత లీనియన్స్ ఉండదు. చాలా తక్కువ ఉంటుంది. అంటే కొన్నిసార్లు 2 షాట్లు అవుతాయి, కొన్నిసార్లు 15 షాట్లు తీయాలి, 20 షాట్లు తీయాలి. ఒక రోజు సీరియల్ షూట్ చేసినట్టు 6 నిమిషాలు చేయాలి. ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇప్పుడు దాని అన్నిటికీ రెడీగా ఉండి నేను ఓకే ఈ పర్టికులర్ సీన్లకి నాకు ఇన్ని రోజులు సరిపోతాయి, నేను తీసేయగలను. బట్ ఈ సీన్లకి ఈ కొన్ని షార్ట్స్కి మాత్రం ఐ నీడ్ 2 days, ఐ నీడ్ 3 days. సో ఐ హ్యావ్ టు సెగ్రిగేట్ ఆల్ దీస్ థింగ్స్. నాకు చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మనం ఒప్పించుకునేటప్పుడు షార్ట్ మేకింగ్నే కాకుండా షూట్ డేస్ని కూడా మనం సెగ్రిగేట్ చేసుకుంటూ జూనియర్స్ని ఎన్ని రోజులు వాడాలి, లేకపోతే సినిమా మొత్తానికి ఎలా వాడేశారు అంతమంది జూనియర్స్ అని చెప్పినప్పుడు ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ లైక్ మనం ముందు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 సీన్లు ఉన్నాయి, మొత్తం 70-75 సీన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓ 30 సీన్లు నాకు చాలా గ్రాండియర్గా నాకు కనపడాలనుకుంటున్నాను నేను, నా ఫీలింగ్. నేను అప్పుడు 30 సీన్ని డివైడ్ చేశాను. ఆ 30 సీన్లలో ఎన్ని వైడ్లు పడుతున్నాయి అనేది ముందు నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ వైడ్స్లో మనం సినిమాని ఎస్టాబ్లిష్ చేసామంటే ఆడియన్కి సైకలాజికల్గా మనం ఎంతమంది జనం ఉన్నాం. సో అలాంటి వైడ్లు మనకు కావాలనుకున్నప్పుడు నాకు జాతర సీన్లో నాకు వచ్చింది 400 మందే. ఎందుకంటే అక్కడ అసలు 300 మంది కంటే 300 మంది 400 మంది కంటే ఎక్కువ మంది లేరు ఆ సైడ్ జూనియర్స్, యూనియన్ జూనియర్స్. సో వాళ్ళనే వాడాలి మేము, వి డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. ఇప్పుడు ఇలాంటి వాడాలనుకున్నప్పుడు నేనేం చేసామంటే షూట్ స్టార్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ అక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనాలు అందరూ వచ్చేస్తారు. దానికి మేము ప్రొడక్షన్ హౌస్ ఏం చేసామంటే నిజంగా జాతరని క్రియేట్ చేసాం, నిజంగా షాపులు పెట్టాం, నిజంగా అమ్ముకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోపెట్టాం అనమాట. ఇప్పుడు నిజంగానే కొనుక్కోవడానికి వచ్చారు.
ఇప్పుడు వైట్ షర్ట్లు వేసేస్తాం, అందరినీ పక్కకి తప్పుకొని మొత్తం వైట్ షర్ట్లు ఏమో ఉన్నాయి, 4 షర్ట్లు 5 షర్ట్లు 6 షర్ట్లు, ఒక 6 షర్ట్లు ఉన్నాయి, 6 షర్ట్లు వేసాను వైట్ షర్ట్స్, వైట్ ప్లేట్ వేసాం అనమాట. అక్కడ మేము తెలివితేటలు ఉపయోగించుకున్నాం. 6 షర్ట్లు పెట్టగానే మా చేతిలోకి జనాలు అందరూ కనబడిపోయారు. 9 అవగానే అందరూ అవుట్. మేము ఎవరితో జూనియర్లు తెచ్చాం వాళ్ళు ఉంటారు, ఇప్పుడు టైట్స్కి వచ్చేసాం అందరి దగ్గర. సో దట్స్ హౌ వీ ప్లాన్డ్. దానివల్ల ఏమైందంటే నాకు ఏంటి ఇంతమంది కనబడుతున్నారు అనిపిస్తుంది. 2009 జాతర అని అండ్ 2023 జాతరలో జనాలు ఎక్కువ మంది కనబడతారు. సో అలాంటి కొన్ని ప్లాన్స్, ట్రిక్స్ ఇది మ్యాక్సిమం అందరూ చేస్తారు. వైల్డ్ మనం ఎప్పుడు మాస్టర్లు ఎప్పుడు చేసేసుకోవాలి, మాస్టర్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత లైటింగ్ ప్యాటర్న్ అన్ని మారినా కానీ మనం చేసుకోవచ్చు. ముందు క్లోజ్లకి వెళ్ళిపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మనం నాకు తెలిసి చాలామంది మేకర్స్కి తెలిసే ఉండదు, అందరికీ తెలుసు, ఇది పెద్దగా కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. బట్ మనం అక్కడ చాలా మ్యానిపులేషన్స్ చేయాలి. ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఇంకా బోల్డ్ మ్యానిపులేషన్స్ చేయాలి. మేకింగ్ మ్యానిపులేషన్స్ ఉంటాయి, ప్రొడక్షన్స్ మ్యానిపులేట్ చేయాలి. ఈ షాట్ తీస్తున్నామా, అది చేస్తున్నామా, ఇది చేస్తున్నామా, నిన్న మిస్ అయిపోయిన షాట్ నిన్న మిస్ అయిందని చెప్తే ఇక్కడ మనం దొబ్బుతారు కాబట్టి దీంట్లో గెంటేయాలి, తర్వాత రోజుకి 3 రోజులు గెంటేయాలి, ఇలాంటివి చాలా ఉంటాయి. నో బట్ బడ్జెట్ అనేది మీరు ఎట్లా వేసుకోగలిగారు ఇది 9 crores అని? నేను 3.5 కోట్లు అనే చెప్పా ఒప్పించడానికి. 5 కోట్లు అవుతుందని నాకు అంచనా, 3.5 crores అని చెప్పా. బట్ రమేష్ గారికి అంత ఈజీ కాదు. రమేష్ గారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనతో తలకాయ నొప్పి ఏంటంటే ఈరోజు పెన్ను అక్కడికి వస్తుందంటే ఆయన దగ్గరికి ఈరోజు పెన్ను వాడుతున్నారని రిపోర్ట్ ఉంటుంది. ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనకు తెలియదు. అక్కడ ఆర్ట్ వాళ్ళు ఉంటారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ హిల్ గెట్ ఇన్ఫర్మేషన్. అది ఎందుకు వాడలేదు మరి, దానికి మేము 5 రూపాయలు ఖర్చు పెట్టాం కదా అని చెప్పి డిస్కషన్స్ ఉంటాయి మాకు ప్రొడక్షన్స్తో వాళ్ళతో. అంటే దానివల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, అమ్మో మనం చెప్పామంటే వాడాలి, వాడకపోతే దానికి 25,000 10,000 ఉంది అనే క్వశ్చన్ మరి ఉంటుంది. అందరిని ప్రొడక్షన్ కంపల్సరీ దీని క్వశ్చనర్స్ చిన్నవి కూడా వదలరు. కొన్ని మా ప్రొడక్షన్ అయితే చిన్న కూడా వదలదు, కంపల్సరీ అడుగుద్ది. అంటే అప్పటికి వాళ్ళు వెబ్ సిరీస్లు చేశారు పెద్ద వాళ్ళతో. సో వాళ్ళకి ఏంటనుకుంటున్నారు, ప్రతిదానికి లెక్కలకి. నువ్వు వాటర్ బాటిల్ 10 బాటిల్ తెచ్చావంటే 10 బాటిళ్ళు 10 పాయింట్లు ప్లస్ 10 రూపాయలు, 10 × 10 100 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు అని చెప్పిస్తారు వాళ్ళు మీకు పెద్ద ఓటీటీస్ అన్నీ. సో ఆ కల్చరో లేకపోతే ఇంకోటి ఈయనకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకు ఒక బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. సార్ నాకు ఈరోజు 100 మంది కావాలి సార్, దీనికి నాకు ఒక 30 మంది కావాలి సార్, దీనికి నాకు 200 మంది కావాలంటే ఈ రెండింటిని కలుపుతా, రెండింటిని కలిపి 150 ఇస్తా, నువ్వు అక్కడే చేసుకో అనేవాడు. ఆయనకు క్లారిటీ, అవును నిజమే కదా, ఇది ఆ 150 మందిని వాడుకుని నీ షార్ట్ తీసుకుని వాకింగ్ చేసి ఈ షార్ట్ కూడా తీసేస్తే నాకు 150 మంది అయిపోతుంది కదా. సెపరేట్గా నాకు ఇక్కడ ఎలక్షన్కు 100 మందిని వేసి మా ఎవరు విలన్ ఇంటి దగ్గర నేను 100 మందిని వేసుకుంటే 2 రోజులు 200 అవుతున్నాయి, పాయింట్లెస్. రెండింటిని కలుపు అన్నాడు. మొత్తం అంతా ఊరేగింపు అంతా చేసుకొని, హీరోది ఊరేగింపు చేసుకో, ఈంది ఊరేగింపు చేసుకో, రెండింటిని ఊరేగింపు చేసుకుని సాయంత్రం మధ్యాహ్నం అయ్యేటప్పటికి విలన్ ఇంటికి రా, ఆ జనం ఇక్కడ ఉంటారు, నువ్వు రోజుకి ఇచ్చే బత్త అదే, నువ్వు మొత్తం అంతా కంప్లీట్ ఇక్కడికి వచ్చాం. అప్పుడు నేను 2 రోజులు వేసా షూట్ నా ప్లానింగ్లో. ఆయన వచ్చి అలా కాదమ్మా ఇలా చేయాలి, ఓకే కొత్త విషయం నేర్చుకున్నాం, మనం జూనియర్స్ని వాడే విషయంలో మనం ఇలా వాడాలి. సార్ నాకు ఇక్కడ వైడ్ షాట్లో నాకు ఇలా కావాలి సార్, నాకు డ్రోన్ కావాలి సార్. డ్రోన్ కావాలా, ఓకే మా డ్రోన్ ఇస్తా సార్. నాకు 2 రోజు కూడా డ్రోన్ కావాలి సార్, 5 రోజులు వేస్తాను సార్, నాకు ఇలా కావాలి సార్, ఈరోజు ఈ షాట్ తీస్తున్నాను సార్, రేపు పొద్దున ఆ షాట్ తీస్తున్నాం సార్ అంటే కుదరదమ్మా, మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వు, ఒకరోజు ఇస్తా, ఏది ఇంపార్టెంటో చూసుకో. నువ్వు అక్కడ డ్రోన్ అయిపోయినా కానీ జనాలు అడగరు అనే షాట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ అడిగినా కానీ అసలు నువ్వు డ్రోన్ అయిపోతేనే జనాలు అడగరు, ఎందుకు అడుగుతారు, ఈ షాట్లో డ్రోన్ పడితే బాగుంటుంది అని ఎవడు అడుగుతాడు. సో నీకు యాజ్ ఎ మేకర్గా నేను చంపను, ఈ రెండిట్లో ఏ డ్రోన్ కావాలో ఆలోచించుకో, నువ్వు డెఫినెట్లీ అడుగుతారు మనం అలాగా. అప్పుడు అవును నిజమే కదా, సరే సార్ నేను ఈ డ్రోన్ ఇక్కడే కావాలి, నాకు ఈరోజు కాకపోతే నాకు ఈరోజు నార్మల్ డ్రోన్ వద్దు, కొంచెం క్వాలిటీలు అన్నీ వచ్చేలాగా నాకు ఫైటింగ్ కావాలి, నాకు ఫైట్ సీక్వెన్స్ కావాలి, ఓకే డన్ ఇస్తా. స్టడీ క్యామ్ కావాలి నాకు, గింబల్ కావాలి నాకు, ఇలా ప్రతిరోజుకి మాకు డిస్కషన్ జరుగుతాయి ప్రొడక్షన్స్తో. ఓకే ఈ షెడ్యూల్ వెళ్తున్నామా సార్, నాకు ఇక్కడ రోస్టమ్ కావాలి, ఇక్కడ 100 feet ఇది కావాలి, నాకు ఇక్కడ జిమ్ కావాలి, ఇక్కడ దీనికి ఇది కావాలని అన్నీ చెప్పాను. ఆ తర్వాత కో డైరెక్టర్లు అందరూ కూర్చొని మొత్తం అందరూ మనందరితో కూర్చుంటారు. కూర్చుని సార్ ఈ సీన్ ఉంది, ఈ సీన్ ఉంది, ఈ సీన్ ఉంది, ఓగా ఉన్నా అమ్మ ఈ సీన్కి ఆ రోజు పెట్టుకుంటే 2 కవర్ అవుతాయి కదమ్మా, 2 కవర్ చేసుకోవాలి కదా అంటే, సార్ కొంచెం టైట్ అయిపోతుంది సార్, నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మా, ఏదోలా చేసుకుంటే మనకి జిమ్మి ఈరోజు రాదు కదా, బడ్జెట్లో ఉంటుంది కదా.
అంటే అవును సార్, మార్నింగ్ అయిపోతుంది, నైట్ అవుతుంది అనుకో, సర్లే తర్వాత రోజు కూడా జిమ్మి ఉంటే తప్పదు, అబ్బాయి అవ్వలేదు అక్కడ. మనం ప్రొడ్యూసర్లకి ఎంత ఫర్రగా ఉండి మనం వాళ్ళని సేవ్ చేస్తూ, ఓకే ఈ రోజు నాకు అవసరం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రో, ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి అక్కడ పెడతాం, మనం వచ్చి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి అక్కడ పెడతాం, వాడం. వాళ్ళకి తెలుస్తుంది, అరే అంత వాడతారు, పెట్టి కూర్చోబెడతారంటారు. మరి రోజు వద్దని చెప్పండి, మాకు క్లారిటీగా చెప్పండి అని అడుగుతారు. అది మనం చెప్పకుండా నాకు కావాలి, నాకు జిమ్మి చెప్ప, నేను ఎప్పుడు వాడతానో నాకు తెలియదు అంటే ఎవ్రీ మనకి సుకుమార్ గారికి, రాజమౌళి గారికి, లేకపోతే పెద్ద డైరెక్టర్లకు అందుకు వచ్చింది అది లీనియన్స్ కాదు బ్రో, దే అండ్ ఇట్. వాళ్ళు సంపాదించారు, దే అండ్ ఇట్, దే అండ్ ఇట్. వాళ్ళు కూడా ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఉంటారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు సంపాదించేది ఇదంతా అంత ఈజీ కాదు కదా వాళ్ళందరికీ. నువ్వేమడుగుతా అది ఇచ్చేస్తారు ఏంటి స్టార్టింగ్లోనే. డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇన్ని కష్టాలు పడి ఉంటారు. సో మనం ఇక్కడ మీరు ఆ క్వశ్చన్ అడిగారు కూడా చెప్తున్నాను, నేనే కదా ఈ రోజు కూడా నేను పరిలో కూడా కొన్ని ఫేస్ చేస్తాను. మేబీ నాట్ లైక్ కమిటీ కుర్రోళ్ళు, బట్ ఐ ఫేస్ సమ్ అదర్ వేలో నేను ఫేస్ చేస్తాను. సో ఇవన్నీ నేర్చుకోవాలి మనం ఒక పని అవ్వాలంటే ఇంకో చోట మనం ఇట్స్ నాట్ కాంప్రమైజ్, తెలివితేటలు దీన్ని తీసుకెళ్ళి ఇంకో చోట వేసుకుని మేనేజ్మెంట్ దర్శకుడు సినిమాల్లో చెప్తారు కదా, మేనేజ్మెంట్ అని, డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. సుకుమార్ గారిది రైటింగ్స్, అది నిజం బ్రో. కంపల్సరీ నువ్వు నేర్చుకోవాల్సిన 100% మేనేజ్మెంట్. ఎలా మేనేజ్ చేయాలి దీన్ని? ఓకే నేను ఈ షార్ట్ ఇక్కడ తీయలేకపోతున్నానంటే ఆ రోస్టం ఆ గింబల్ ఉన్నప్పుడు నాకు ఆ షార్ట్ కావాలనుకున్నప్పుడు గింబల్ ఉన్న రోజు నువ్వు సపరేట్గా షార్ట్ ప్లాన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ ఎవర్ నీకు కావాల్సిన దానికోసం మీరు ఫైట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాకు. నేర్చుకున్నాను, నేను చాలా నేర్చుకున్నాను. నాకు గుర్తొస్తుంటేనే భలే అనిపిస్తుంది. ఎక్స్టెండ్ చేసేవాడిని నేను షూటు 6 to 6 కాల్ షీటే కదా, ఏమవుతుంది సార్ కాల్ షీట్ మారితే ఏమవుతుంది, 6 నుంచి 9 గంటలు కదా, అదొకటే మన నాలెడ్జ్ కాదు. మనీ పెరుగుతుంది కదా, మరి పెరుగుతుంది కదా, గట్టిగా పెడితే ₹1,00,000 పెరుగుతుంది. ఇలాగే ₹1,00,000 ఎవ్రీథింగ్ నీకు మారుతుంది. మళ్ళీ 6 to 9 అంటే మళ్ళీ మన యూనియన్ డిసిషన్స్ మీదే మనం ఆధారపడి పనిచేయాలి కాబట్టి మన ప్రొడక్షన్ మొత్తం అంతా కూడా, మన ఇండస్ట్రీ మొత్తం డెఫినెట్లీ దానికి తగ్గట్టే మన బడ్జెట్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళిన అనుకున్న బడ్జెట్ ఒకటి అక్కడ మారిపోతుంది. అండ్ ఈ న్యాచురల్ ఈ వర్షాలు ఇవన్నీ ఆపినాయి అంటే దానివల్ల బడ్జెట్ ఇంక్రీజ్ అవుతాయి. ఎవ్రీథింగ్ మళ్ళీ వచ్చేది పడేది డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీదే. డెఫినెట్లీ అవన్నీ రికవరీ మనమే చేయాలి కదా, అలా అన్నీ ఉంటాయి. అండ్ ఒక సినిమా కథ రాసుకోవడము, మంచిగా స్క్రీన్ ప్లే ఫినిష్ చేసుకోవడం అది కాదు, పిచ్ చేయడం కూడా డైరెక్షన్లోనే ఒక రోల్ అయిపోయింది కదా ఇప్పుడు. జస్ట్ లైక్ హౌ మార్కెటింగ్ ఆల్సో బికేమ్ అ డైరెక్టర్స్ రోల్. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ ప్రొడ్యూసర్ లైక్ హౌ యూ ప్లేస్ ది సినిమా. ఎక్కడ నువ్వు ప్లేస్ చేయాలనుకుంటున్నావు, ఎప్పుడు చెప్పాలనుకుంటున్నావు కూడా నువ్వు చెప్పాలి. ఒక్క డౌట్ టు యాడ్ ఆన్, సారీ టు ఇంటరప్ట్. మొన్న ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నారు, సినిమా అనేది సో వీకెండ్ డ్రివెన్ అయిపోయి సినిమా బిజినెస్ మొత్తం కూడా వీకెండ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఫస్ట్ వీకెండ్లో చేసే కలెక్షన్ ఈజ్ క్లోజ్ టు 70 to 75%. అవును, అంతే రఫ్గా. ఒక ₹100 కలెక్ట్ చేస్తుందంటే దాంట్లో దగ్గర ₹70 ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ 3 days వస్తున్నాయి. సో ఏ కథలైతే ఓపెనింగ్ని డ్రైవ్ చేస్తాయో, ఏ కైండ్ ఆఫ్ సినిమా అయితే ఓపెనింగ్ తీసుకుంటుంది అని వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుందో ఆ కథలే అప్రూవ్ అవుతున్నాయి. ఫస్ట్ 3 days తెగ క్రౌడ్ పుల్లింగ్ అనేది ఉండకపోవచ్చు, బట్ స్లోగా పికప్ అయ్యి ఒక లాంగ్ రన్ ఉంటుంది అనే కథలు మేము అప్రూవ్ చేయట్లేదు అని ఆయన చెప్తున్నారు. అది ఎంత సాడ్ స్టేట్ కదా. అవును కదా అది. సో ఇందాక మీరు ప్లేస్మెంట్ అని అంటే నాకు అదే గుర్తొచ్చింది. అంటే నీకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దేర్ ఆర్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, నువ్వు డైరెక్టర్ అని చెప్పక్కల, డైరెక్టర్ హ్యాస్ టు డూ డైరెక్టర్స్ ఫర్. నో నీడ్ టు లైక్ నువ్వు ఎక్కడ ప్లేస్ చేస్తున్నావు నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు చెప్పగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. బట్ అందరు డైరెక్టర్లకి, అందరు ప్రొడ్యూసర్లకి ప్లేస్ చేసుకునే విధానం తెలియదు. బట్ నేను ఒక ప్యాషనేట్ డైరెక్టర్ని, నేను కొత్తగా సినిమా చేద్దాం అనుకుంటున్నా. I don't know how to place my cinema, but I know how to make my cinema. You are a passionate producer, you want to make cinema, but you know how to produce your film, but you don't know how to place your film. ఇక్కడ ఏమవుతుందంటే వీటి వల్ల కూడా నువ్వు మంచి సినిమా చేసి కూడా నువ్వు పైకి
లేని పరిస్థితుల వల్ల కూడా నువ్వు అది అయిపోతుంది. జరిగినాయిగా బోల్డ్ చెప్పగలుగుతా. నేర్చుకోవాలి ఇక్కడ, తప్పదు ఇక్కడ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అంటే బిగ్ సినిమాలు తీసిన కాదు, దే నో హౌ టు డూ బిజినెస్ హియర్. సినిమాని పెద్దది ఎలా చేసుకున్నారు అని, ఎట్లా మార్కెట్ చేసుకోగలిగారు అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిర్ ఇస్ వెరీ బుక్. అసలు రాజమౌళి గారు మార్కెటింగ్లో ఆయన మించినది లేదు, ఎందుకంటే హీ క్రియేటెడ్ పాత్. పుష్ప అనేది మనకు పాత ఇచ్చింది, మాకు అమ్మాయ సినిమాని మనం లోకల్ సినిమాని మన సినిమాని తీసుకెళ్ళచ్చు. కాంతారా మనకు ఇంకోటి చూపించింది, కేజీఎఫ్ మనకు ఇంకోటి చూపించింది, రాజమౌళి గారు ఇంకో విషయం చూపించారు. సో ఇవన్నీ నేర్చుకుని మనం వీ హ్యావ్ టు ప్లేస్ అవర్ సినిమా వేర్ ఇట్ బిలాంగ్స్ టు. ఇది ఇక్కడ అది మనతో పోతుంది కదా భయ్య. బట్ అది డైరెక్టర్ రోల్ అయిపోయింది అనేది నా పాయింట్ ఉంది. బట్ డైరెక్టర్స్ రోల్ మాత్రమే కాదు, దేర్ ఆర్ సమ్ ప్రొడక్షన్స్ హూ డోంట్ నో హౌ టు ప్లేస్ దేర్ సినిమా, బట్ డైరెక్టర్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నేనేది ఏంటాను, నేను ఇప్పుడు మా విషయానికి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్కి నేర్చుకునే అమ్మాయి, నేను నేర్చుకునే అబ్బాయిని. కానీ ప్రొడ్యూసర్కి తనని ఎక్కడ తీసుకుని దాన్ని పెట్టాలన్నది తనకి చాలా క్లారిటీ. తనకి మీకు అర్థమైందా? మేబీ షీ ఈజ్ న్యూ ప్రొడ్యూసర్ బట్ షీ నో హౌ టు ప్లేస్ హర్ సినిమా, అది క్లారిటీ ఉంది. అలానే అందరికీ ఉండదు కదా. నేను అక్కడ రావడం నాకు అదృష్టం, బట్ అందరికీ అలాంటి అదృష్టం రాదు. మేబీ 35 డిజర్వ్స్ ఇంకా పెద్దదేమో, లేకపోతే ఇంకో సినిమా డిజర్వ్స్ ఇంకా పెద్దదేమో. మేబీ నా సినిమానే నేను కరెక్ట్ టైంలో ప్లేస్మెంట్ ఆఫ్ ది సినిమా అంటే నా సినిమా నా జనాలకు అవార్డులు అయితే వచ్చింది, కానీ మేబీ రిలీజ్ టైం కరెక్ట్ కాదేమో అనుకుంటాం మేము. అబ్బాయి ఇంకా డబ్బులు రావాల్సిందేమో. సో ఇది కూడా ప్లేస్మెంటే. అలా 35 ఇంకా పెద్ద హిట్, ఇంకొంచెం వస్తే పెద్ద హిట్ అవుతుందేమో. లేకపోతే మొన్న వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో నాకు చాలా బాగా నచ్చింది సినిమా. పదం చెప్పకూడదు అనుకుంటుండే, ఎందుకంటే నేను ఆ సినిమాని, ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ సినిమాని నేను ఈ నెగిటివ్ కాంటెక్స్ట్ లో మాట్లాడాల్సి వస్తుంది ఆ సినిమా గురించి. అవునా? అంత బ్యూటిఫుల్ సినిమా గురించి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఎందుకు వెళ్ళలేదబ్బా. పరేషాన్ నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం పరేషాన్ సినిమా చూసి అరే అమ్మా ఇంత బాగుంది సినిమా, ఎందుకు వెళ్ళలేదు ఈ సినిమా తెలీదు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయేమో మనకు తెలియవు. నేను నాకు తెలియవు అవేమని. నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్లీ బోత్ సైడ్స్ ఉండాలి, తప్పదు. ఇంకా ఇప్పుడు మారింది. ఇప్పుడు మనం మేము నేర్చుకోవాల్సిందే. నీ సినిమా నువ్వు అమ్ముకోవాల్సిందే, నీ ప్రొడక్ట్ నువ్వు అమ్ముకోవడానికి రోడ్డు మీద పడి సేల్స్ మ్యాన్ అవ్వాల్సిందే. లేకపోతే సినిమా నువ్వు మా ప్రొడ్యూసర్ చూసుకుంటాడనడానికి లేదు ఇక్కడ. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ సినిమా. యూ హ్యావ్ టు మేక్. నువ్వు చేసే నువ్వు సినిమాని ఎలా అమ్మాలి చెప్పు. క్రియేట్ యువర్ కంటెంట్. నీ హీరోని బయటకు వదులు. నీ సినిమాని బయటకు అమ్మడం, నా సినిమాలు ఇన్ని ఉన్నాయని చెప్పు. నా ప్రొడక్ట్ దగ్గర నువ్వు చూసి నవ్వుకోవడానికి ఉంది, నువ్వు చూసి ఏడవడానికి ఉంది, నువ్వు చూసి ఎగ్జైట్ అవ్వడానికి ఉంది, నువ్వు చూసి ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళడానికి ఉంది. యూ హ్యావ్ టు పబ్లిష్, యూ హ్యావ్ టు లైక్ ప్రమోట్ యువర్ వాట్ ఎవర్ వే. దేర్ ఇస్ నో టుమారో. నువ్వు సినిమా రిలీజ్ అయ్యే వరకు అసలు నిద్రపోకు. నువ్వు అమ్మడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలు చేయి. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఎంటైర్ యువర్ టీమ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ డైరెక్టర్స్. పని చేసిన ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ. డబ్బులు తీసి వెళ్ళిపోవడానికి కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంది. దే హ్యావ్ టు ప్రమోట్ దేర్ ఫిల్మ్. దే షుడ్ ప్రమోట్ ఫిల్మ్. దే షుడ్ ప్రమోట్ దేర్ ఫిల్మ్. ఈరోజు ప్రొడ్యూసర్ బతకపోతే మనం బతకలేం భయ్యా, లేము. మనకంటూ ఇప్పుడు ప్రొడ్యూసర్ లేకపోతే అసలు మనం ఎవడం. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు బతకాలంటే రోడ్డు మీద పడాలి మనందరం. దానికి కూడా బడ్జెట్ అడిగితే ఏం చేయలేము. ఇప్పుడు దరిద్రం. నువ్వు ప్రమోషన్ చేయడానికి కూడా నీ సినిమాకి నీకు డేట్లు లేక ఇవి లేకపోతే ఏం చేయలేము. దూకాలి, రోడ్డు మీద పడిపోవాలి, ఎండల్లో వానల్లో తిరగాలి, అందరినీ తీసుకొచ్చి బాబు నా సినిమా చూడండి అని చెప్పాలి. లేదంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా థియేటర్కి రావట్లేదు అన్నారు. రప్పించాలి, ఇది మన బాధ్యత అంతే. నాకు తెలిసిన వరకు నేను చాలా చిన్నపిల్లోడిని, చాలా కొత్తోడిని. నాకు తెలిసిన నాలెడ్జ్ అంటే ఒకటే, సినిమా థియేటర్కి రావడం లేదు అనేది తప్పు, రప్పించడం మాత్రం మన బాధ్యత. నాకు మైండ్ పోయింది ఎప్పుడంటే, ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ వచ్చి ఇండియాలో జర్నలిస్టులతో మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చారు, భరద్వాజ్ రంగన్ గారికి, అనుపమ చోప్రా గారికి, వీళ్ళకి. అంటే ఆయన క్రిస్టోఫర్ నోలన్కి ఏం అవసరం, వాళ్ళు చేసే మార్కెట్లో ఇండియన్ మార్కెట్ అనేది వడాపావ్ తిన్నారు కదా, ప్రమోషన్ కదా అది ప్రమోషన్. బికాస్ దే ఆర్ రెస్పెక్టింగ్ ది ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం మనీ వాటి ప్రకారం అంతా చూసుకుంటే ఆడిసీకి వచ్చి ఓవరాల్ కలెక్షన్ లో ఇండియన్ కలెక్షన్ అనేది చిన్న పర్సెంటేజ్. బట్ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ అని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆడియన్స్ కోసం వచ్చి ఇక్కడ జర్నలిస్టులతో మాట్లాడి, యాక్టర్స్ కూడా మ్యాట్ డేమన్, టామ్ హాలండ్
వాళ్ళు వచ్చి ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ప్రమోట్ చేశారు వాళ్ళ సినిమాని, అవసరం కోసం కాదు కదా. జర్నలిస్టుల దగ్గరికి వెళ్ళాలి, జర్నలిస్టులతో కూర్చోవాలి, మాట్లాడాలి, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆడియన్స్ గురించి మాట్లాడుతుంటే నేను జర్నలిస్టులకి ఇంటర్వ్యూస్ చేయండి అనట్లా. ఇప్పుడు ఇమ్తియాజ్ అలీ ఆయన మేవాప సాంగా సినిమాని ఎన్ని షోలకు వెళ్ళి ఉంటారంటే అన్ని షోలకు వెళ్ళి ఉంటారు. ఆ సినిమా ప్యూర్లీ మేవాప సాంగ్ అనేది అవునవును ఇప్పుడు డే 1 crore తో ఓపెన్ అయిన సినిమా లైఫ్ టైం ఒక 70-75 crores చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అంతే కదా, అసలు కుదురుతుందా? ఎట్లా అంటే ఆయన ప్రతి థియేటర్కి వెళ్ళాడు ఆయన, ఇంతమంది ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. సినిమా రిలీజ్ అయిపోయిన నెల రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చారు. అవును, ఊరికి తిరిగారు, లైక్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయారు అంతే. అది బ్రో అదే కదా బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి అనే పేరు తెలియంది ఎక్కడన్నా ఉందా? రాజమౌళి గారు ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు బ్రో. మనం నేను నాకు తెలిసిన మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. డైరెక్టర్ అనేవాడు కూడా ఒక శాలరీ తీసుకుని పనిచేసేవాడే. ఎవరైనా సరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ చేతి నుంచి డబ్బులు తీసుకుంటున్నాం, మనం పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ నేను డైరెక్షన్ చేయడానికి మాత్రమే కాదు, నా సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్ కానీ వెళ్ళాలి, రోడ్ల మీద పడాలి, తిరగాలి, బతిమాలాలి, కూర్చోవాలి, మా సినిమాను చూడమని చెప్పాలి. అలానే ఏ విధమైన వాట్ ఎవర్ వారి దగ్గర ఉన్న లిమిటేషన్స్లో వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేయాలో చేయాలి. అందరినీ కలవాలి, అందరితోనే మాట్లాడాలి. సినిమాకు ముందు వారం రోజులతో మాత్రం పని అవ్వదు. ఎప్పటి నుంచో మనం అందరికీ చెప్పాలి. అసలు మన సినిమా ఉందని ప్రపంచానికి తెలియనివ్వాలి ఫస్ట్. నా సినిమా తెలియలేదు అంటే కూర్చుని ఏడిస్తే కుదరదు. చెప్పాల్సిందే, జనాలకి చెప్పాల్సిందే. అప్పుడే వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఇస్తారు మనకి. ఇట్స్ నాట్ అబౌట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఆర్ వాట్ ఎవర్. నేను దాని గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ నీ సినిమా ఉందని ప్రపంచానికి తెలిసేలా చెయ్యి ఫస్ట్. ప్రమోట్ యువర్ ఫిల్మ్, ప్రమోట్ యువర్ బ్రాండ్, దట్స్ ఇట్. అది జరిగితేనే వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది క్రిస్టోఫర్ నాలన్ దిగారండి. మనం ఎవరు? నేను కొన్ని సినిమాలు చూసి అది సినిమా ఇంకా రికగ్నైజ్ వస్తే నా సినిమాకి నేను ఫీల్ అయ్యే ఫస్ట్ థింగ్. నా సినిమాకి నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఒకటి, ఇప్పుడు మామూలుగా 70% ఇండస్ట్రీ పీపుల్ నా సినిమా చూడాల. మీరు నమ్ముతారా నమ్మరు? నేను సైమాకో లేకపోతే ఒక ఇఫీకో లేకపోతే ఒక ఫిల్మ్ఫేర్కో వెళ్ళినప్పుడు దేర్ ఆర్ హీరోస్ అండ్ ద డైరెక్టర్స్ కేమ్ టు మీ అండ్ సెడ్, మీ గురించి చాలా విన్నానండి, సినిమా చూడలేదు, ఐ విల్ వాచ్ ఇట్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ అండి. చాలా విన్నాను మీ గురించి, చాలా మంచి సినిమాని విన్నాను. అసలు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు జస్ట్ ఇమాజిన్. నేను అక్కడికి వచ్చింది ఒక అవార్డు తీసుకోవడానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా. బట్ నీ దగ్గరకు వచ్చి నీ సినిమా గురించి మాట్లాడుకుని నీ సినిమా గురించి విన్నాను అని మాట్లాడితే అది నువ్వు ఎలా తీసుకోగలవు? నిన్ను నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. నా దగ్గరికి ఆడిషన్కి వచ్చేవాళ్ళు కూడా, సార్ మీ సినిమా చూడలేదు సార్, బట్ మీ గురించి బాగా విన్నాను. ఓకే, మనం డబ్బా కొట్టుకుంటాం కానీ మన గురించి ఎవరికీ తెలియదు. అది రియాలిటీ. నాకు అవార్డు వచ్చిందని ప్రపంచం మాట్లాడుకుంటుందేమో కానీ ఇదేం సినిమా తీసాడు, ఏం సినిమా, అది నిజంగా ఉంది బ్రో. నేను అందుకని ఎక్కువ ఫీల్ అయ్యేది దాని గురించి. అరే నేను ఎక్కడో రీచ్ అవ్వలేదురా మేము అనుకున్నాను. అంటే పేరు ఎందుకు మీరు మ్యూట్ చేయండి కొన్ని అరే వేసేటప్పుడు వద్దులే ఎందుకు వచ్చిన అంటే ఆ టాపిక్కే వద్దని, అది వాళ్ళ గురించి కాదు, వేరే లాంగ్వేజ్ సినిమా గురించి మనకు రిసెప్షన్ బాగుంది ఇక్కడి నుంచి మనం బయటకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అది నేను ఎప్పుడు నెగిటివ్లో ఉన్నాను బ్రో. అవునా, ఓకే డన్, క్లోజ్, మనం వేరే సినిమా చేసుకుందాం లేదా ముందుకు వెళ్ళిపోదాం అనుకున్న టైప్లో మైండ్ సెట్లోనే ఉండే మైండ్ సెట్. లేకపోతే ఇంతవరకు బతకలేను నేను. ఇన్ని సినిమాలు చేసుకుంటాను, ఇన్ని రోజులు నేనే కదా, చాలామంది డైరెక్టర్లు పాజిటివ్గానే బతకాలి, ఇంక తప్పదు ఇంక మాకు. బట్ మనం బయట లాంగ్వేజెస్కి బయట వాళ్ళకి ఇచ్చుకున్నంత రెస్పెక్ట్ దేర్ ఆర్ మన దగ్గర ఉన్నాం కదా, కొంచెం ఇస్తే ఇంకొంచెం పుష్ వస్తుందేమో అనిపించింది నాకు. ఎక్కడ తక్కువ మనం. నాకు ప్రీ వెడ్డింగ్ షో నిజంగా చాలా ఇష్టం, పరేషన్ నాకు చాలా ఇష్టం. ఎక్కువ చాలా మంది చూడాలి, ఇంకా ఆ సినిమాలు చూడాలి, మాట్లాడుకోవాలి. మేబీ నాట్ జస్ట్ ఆడియన్స్ బట్ ఇండస్ట్రీ పీపుల్ కూడా. లిటిల్ హార్ట్స్ మాట్లాడాలి. లిటిల్ హార్ట్స్ మంచి సినిమా, ఓకే, దాని రిసెప్షన్ చాలా మంచి రిసెప్షన్ వచ్చింది దానికి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. దేర్ ఆర్ సమ్ సినిమాస్ ఇంకా 35 కూడా ఐ థింక్ ఇట్ డిజర్వ్డ్ మోర్ బ్రో. ఇండస్ట్రీ బ్రో, ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ నచ్చుతుంది బ్రో, కానీ చూడాలి కదా, ఇంకా చూడాలి, ఎక్కువ మంది చూడాలి కదా, బయటే కాదు కదా, మనం చూడాలి కదా. ఇండస్ట్రీ వాళ్ళు కూడా పుష్ చేయాలి కదా, అంటే మనకు మనం సపోర్ట్ చేసుకోకపోతే మనకు ఎవరో సపోర్ట్ చేయరు. మన సినిమాలు వచ్చేదే రేర్ గా, ఎప్పుడో ఒకసారి వస్తాయి. అది నేను ఫీల్ అయ్యాను, గట్టిగా ఫీల్ అయ్యాను. పుష్ చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఎవరైనా మీరు ఈ సినిమా చూసారండి, విన్నానండి, చాలా మంచిది విన్నానండి నేను అంటారు తప్పితే అది ఎంత బాధ కలుగుతుంది తెలుసా. నేను అవార్డు తీసుకొని వచ్చడానికి నాతో పాటు వచ్చేవాళ్ళు కూడా
సినిమా గురించి చాలా గట్టిగా అన్నయ్య నీ గురించి. బ్రో ఇది చెప్తే జనాలకు కోపాలు వచ్చేస్తాయి, కానీ నేను నోటీస్ చేసింది అందరూ నేను చెప్పట్లా, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా చాలామంది మామూలుగా అన్ని సినిమాలు ఫాలో అవ్వరు బ్రో. అవును. వాళ్ళు వచ్చి మళ్ళీ చిన్న సినిమాల్ని జనాలు చూడట్లేదు, చిన్న సినిమా చచ్చిపోతుంది అని ప్రెస్ మీట్లోనూ వీటిలో ఇంటర్వ్యూలో మాట్లాడతా, కానీ మాట్లాడమే. నువ్వు ఏం సినిమా చూసావు అంటే లాస్ట్ ఏదో పెద్ద సినిమా ఉంటుంది కదా, ఒక పెద్ద స్టార్ సినిమా, దానికే థియేటర్కి వెళ్ళి ఉంటారు, నాకు ఆడియన్స్ చూస్తారు సినిమాలు, ఇండస్ట్రీ వాళ్ళ సంగతి నాకు తెలియదు అసలు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ అంటే నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడకూడదు అంటే నాకు తెలియదు, నేను బయట నుంచి చూస్తున్నా కాబట్టి ఐ కెన్ కమెంట్ ఆన్ ఇట్. మీరు దాని గురించి ఏదైనా మాట్లాడితే నాకు తెలియదు, అంటే మాట్లాడుతున్నది కూడా నాకు తెలియదు. యు ఆర్ అన్ ఇన్సైడర్, నేను బయట నుంచి ఉన్నా కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ కమెంట్ ఆన్ అవునవును దిస్. నో బట్ మీరు వేరే మీ ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ కాన్వర్సేషన్స్ ఎట్లుంటాయి అని మాట్లాడుకుంటుంటారా మీరు? ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకర ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు కదా. 100% పిచ్చి ఫ్రస్ట్రేషన్లు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకున్నామన్నీ ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి కారణాలు. అరే దొరకట్లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు అటేపు వెళ్దామా, అటేపు వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అంటే, బ్రో 20 కోట్లు పెట్టి నీ మేకింగ్ 50 కోట్లు బడ్జెట్ అవుతుందంటే 100% నువ్వు తీసుకొచ్చే ఆర్టిస్టుల వల్లే అవుతుంది. అంతే కదా, నువ్వు తీసుకురాకపోతే అవ్వదు. నువ్వు అడుగుతున్నావు, నేనే డైరెక్టర్ని, నేనే అడుగుతున్నా, నేనే కావాలనుకుంటున్నా, ఇంకా తప్పట్లేదు మాకు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో ప్రొడక్షన్ సైడ్ నుంచి ఇది వస్తే మనకు మార్కెట్ వస్తుంది. అయ్యా నేను ఇంత పెడుతున్నానయ్యా, నాకు రూపాయి కూడా రాదు, ఓటీటీలో కనీసం 5 రూపాయలకి 2 రూపాయలు వస్తాయి, 3 రూపాయలు కనీసం నేను థియేటర్ మీద తెచ్చుకుంటాను, నేను నమ్మకంతోనే తీస్తారు. పేపర్ మీద హిట్ అనుకునే సినిమా తీస్తారు ఎవరైనా. ఇది ఫ్లాప్ అవుద్ది అయినా కానీ డబ్బులు పెడతానని ఎవడో పెట్టడు. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఎవరు ఎంకరేజ్ చేసే వ్యవస్థ అయితే కాదు, జరుగుతుంది అంతే. దాన్ని ఆపలేక లేకపోతే నీకు తప్పకో ఏం చేయాలో తెలియక జరుగుతున్నా, అది నాకు తెలిసిన ఈ మిడిమిడి జ్ఞానం ఇది. అది 2 years నుంచి నాకు తెలిసిన జస్ట్ ఆ మిడిమిడి జ్ఞానం అది. ఇది నిజమా అబద్ధమా తప్ప ఒప్ప అసలు నేను అసలు ఒక సినిమా చేసినోడిని నేను ఇంత మాట్లాడచ్చా లేదో కూడా నాకు తెలియదు. ఫస్ట్ జస్ట్ ఆ కన్వర్జేషన్, ఇది ఉంటుంది లేకపోతే లేదు నాకు తెలియదు, కానీ బేస్డ్ ఆన్ యువర్ కాల్ అది నాకు తెలిసిన జస్ట్ ఇది. అదేనండి మీరు అబ్జర్వ్ చేసింది అంతే, మీకు అనిపించింది మీ సర్కిల్లో జరిగిన కన్వర్జేషన్ చెప్తున్నాను అంతే. ఇట్స్ నాట్ నెగిటివ్, నాకు తెలిసింది మాత్రమే. నో అది ఆల్మోస్ట్ అందరూ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇటువంటి ఒపీనియన్సే అంటే పర్ఫెక్టివ్ ఉంది. వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని కూడా అసలు చెప్పలేము కరెక్ట్. అసలు ఏ కాల్ బయటకు వచ్చిన తర్వాత బయట జనాలు తిట్టుకోవడం తప్పితే అవును ఎలా జరిగిందని అనుకోవడం తప్పితే పట్టించే మనకే తెలుసు, అరే అది నా కాల్ రా, పాపం ప్రొడక్షన్ కాదండి, అది ప్రొడక్షన్లో అదే పాపం ఆడిది కాదు కాదురా, అది మాదిరా, మనం మాట్లాడుకోవడమే తప్పితే అడుగున కూడా 100 అనుకుంటారు, వీళ్ళే చేసేస్తున్నారు అదే చేస్తున్నారు. ఇక్కడ ఇంకా రిసెప్షన్ కొంచెం తేడాలు ఉంటాయి, ఆ టైంలు ఆ రిలీజ్లు అన్నీ. అదేనండి టైం, అదే నేను ఇంత క్యారమ్ బోర్డు మనం ఫాలో అదే ఒరిజినల్గా చెప్పాడు ఆయన, రియాలిటీ చెప్పాడు. కానీ మనం చేసే పని ఎక్కడో ఏదో జరగడం వల్ల డెఫినెట్లీ రిఫ్లెక్టర్స్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఐ క్లోజ్. ఒక సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది, రీసెంట్గా అంటే కొన్ని నెలల ముందు. ఆ సినిమా హీరోతో నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీరోతో ట్రావెల్ అవుతుంటారు కదా. ఆ సినిమా ప్రీమియర్ అప్పుడు ఆ డైరెక్టర్ ఎంత టెన్షన్ పడ్డాడో నాకు తెలుసు. ఎందుకంటే ఈ సినిమా కానీ అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి నెక్స్ట్, ఎందుకంటే కథ రాసుకొని నమ్ముకొని పెట్టుకుని ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ హీరో ఈ సినిమా ఆడితే ఆయన సినిమాకి కొంచెం వే అనేది అవుతుంది. సో అది ఎంత డిఫికల్ట్. ఇక్కడ ఏంటంటే అన్ఫేర్ విషయం ఏంటంటే, ఇక్కడ అతని హార్డ్ వర్క్, అతని శ్రమ, అతని విజన్ అతనిదే, కానీ దాన్ని ఏదో సంబంధం లేదు, దాన్ని వేరే విషయం ఒకటి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా. నేను ఒకటి చెప్పను, అది అందరు ఫిల్మ్ మేకర్స్ ఫేస్ చేస్తారు కదా. 100%. ఇప్పుడు పరిస్థితుల్లో, ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో నాట్ ఓన్లీ ఆ హీరోతో లింక్తోనే కాదు, ఒక పెద్ద సినిమా వస్తుందంటే అది సక్సెస్ అవ్వాల్సిందే, దాని ఇంపాక్ట్ అన్ని సినిమాల మీద పడుతుంది. నాట్ ఓన్లీ నువ్వు చెప్పింది నిజం, మోర్ డైరెక్ట్, మీరు చెప్పింది ఇంకా ఇండైరెక్ట్. ఈ రోజున రేపు పొద్దున్న వచ్చే ప్రతి సినిమా, అన్ని సినిమాలు హిట్ అవుతేనే మన ఇండస్ట్రీ, మిగతా డైరెక్టర్లు, కొత్త సినిమాలు, చిన్న సినిమాలు, ఇండస్ట్రీని నమ్ముతున్న బతుకున్న వాళ్ళందరూ బాగుపడతారు. నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా, ఇండస్ట్రీని బతికించాలంటే డూ గుడ్ సినిమా సంతే.
దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్లోగన్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. నువ్వు చేయాల్సింది మంచి సినిమా, థియేటర్కి జనాలు తీసుకొచ్చే సినిమా. నువ్వు 5 కోట్లు పెట్టు, 5 కోట్లని కాపాడుకునే సినిమా చేయి. 10 కోట్లు పెట్టు, 10 కోట్లని కాపాడుకునే సినిమా చేయి. నువ్వు 5 కోట్లు పెట్టి 100 కోట్లు కొట్టాల్సిన అవసరం లేదు కాదు. నిజాయితీగా సినిమా చేసి అరే బాగుంది సినిమా అనిపించుకునేలాగా ఆ లాస్ రానివ్వకుండా ప్రొడ్యూసర్కి సినిమా చేస్తే దెన్ అగైన్ మన కల్చర్ మనకు వచ్చేస్తుంది. మన కల్చర్ ఇప్పటికీ పోలే. ఇప్పటికీ మనం అందరూ వెళ్ళి రిలీజ్ల సినిమాలు చూస్తున్నాం కదా, థియేటర్లు ఫిల్ చేస్తున్నాం కదా. ఈరోజు కొరియన్ కనకరాజు హిట్ అయితే థియేటర్కి వెళ్తున్నారు కదా, ఫ్యామిలీ ఆడినందరూ ఊళ్ళో అందరూ వెళ్తున్నారు కదా. మొన్న వచ్చిన ఏ సినిమా అయినా బాగుంది, కొంచెం బాగుంది, మాకు నవ్విస్తున్నాం అంటే ఏ సినిమా కదా. మనశంకర్ వరప్రసాద్కి మనం ఆ 3 గంటలు మనం మర్చిపోతున్నారు, జనాలు అన్ని కష్టాలు మర్చిపోతున్నారని చేస్తే చాలు. అలా నేను అనుకోవడం, వీ హ్యావ్ టు డూ గుడ్ సినిమా, అంతే. మంచి సినిమా చెయ్యి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఈ నోట్తో మనం ఎండ్ చేయొచ్చు. గుడ్ సినిమా ఇస్ ద సొల్యూషన్. అంతే. గుడ్ సినిమానే ఆన్సర్. సమాధానం అనేది గుడ్ సినిమా, అంతే అంతే, నథింగ్ ఎల్స్. గుడ్ సినిమా అనేది ఒకటి వచ్చినప్పుడు అన్నెసెసరీ నాయిస్ గీస్, కాంట్రవర్సీలు, గొడవలు, వీళ్ళ వల్ల సినిమా చచ్చిపోతుంది, వాళ్ళ సినిమా చచ్చిపోతుంది, అదంతా ఇట్లా బరి అయిపోద్ది. గుడ్ సినిమా ఇస్ ద సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. గుడ్ సినిమా అంతే. నువ్వు మంచి సినిమా చేయి, జనాలకి నచ్చేలా చేయి. అందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అవన్నీ పక్కన పెట్టే, నిజాయితీగా సినిమా తీసే. థియేటర్కి జనాలు వచ్చేలాగా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తే మనం అందరం మళ్ళీ మనం ఆ వైభవం వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ హీరో టువర్డ్స్ దానికే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొంచెం అందరం వర్క్ చేసామంటే డెఫినెట్లీ నాకు వచ్చేస్తుంది, వస్తుంది కూడా. సూపర్ వంశీ గారు. ఆన్ దాట్ నోట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బరీ. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? సూన్, అంటే ఇప్పుడే రికవర్ అవుతున్నారు అన్న. ఇప్పుడు కొంచెం ఈ ట్రైనింగ్ సెషన్ అప్పుడు జరిగింది. ట్రైనింగ్ సెషన్ ఉన్నారా అప్పుడు? ఎదురుగా, నా కళ్ళు ఎదురుగా నిన్న అన్న పార్టీలో పాపం అంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆయన ఇలా స్టిక్ పట్టుకుని నడుస్తుంటే ఐ వాజ్ లైక్, అరే నువ్వు ఎందుకురా స్టార్ట్ చేసావు, ఈ సినిమాకి అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా అనుకున్నాను నేను. నిజంగా నేనే అనుకున్నాను వాళ్ళతో, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేసా, ఎందుకు ఆయన అడిగా. ఆయన పెద్ద ప్లేయర్, ఆయన వాలీబాల్ ప్లేయర్, నుంచుని కొట్టేస్తున్నాడు ఆయన. మరి నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు. నాకు కావాల్సిన కొన్ని కావాలనుకుని నేను ఏదో అడిగాను. పాపం ఆయన కాదనకుండా ఆయన బిజీ స్కెడ్యూల్లో వచ్చి మరీ ప్రాక్టీస్కి వచ్చారు. ఫస్ట్ డే ప్రాక్టీస్ 4 షాట్లు కొట్టగానే పక్కన ఉన్న కోచ్కి అందరికీ మీతో పని ఏం లేదు, ఇంకా నా హీరో మామూలు ప్లేయర్ కాదన్నాను. 5వ షాట్ కొడుతూ పడిపోయాను. నా కళ్ళు ఎదురుగా దిష్టి తగిలేసింది అనుకున్నాను నాదే. అది కొన్ని థింగ్స్ మనకి ఇంకా జాగ్రత్తని పెంచుతాయి అనమాట. నేను అది రాగానే ఐ హ్యావ్ టు టేక్ కేర్. హీరోలకి ఏం కాకూడదు బ్రో, అస్సలు ఏం కాకూడదు. ఎన్నో ఆగిపోతాయి, ప్రొడక్షన్స్, థింగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ అలా ఆగుతాయి. ఎందుకంటే మనం చాలా గాజు బొమ్మల్లో చూసుకోవాలి మనం, తప్పదు. ఇప్పుడు ఆయనకు అది జరగడం వల్ల కదా 3 months ఈ పాటికి మీరు షూట్ స్టార్ట్ అయిపోయి ఉండాలి కదా. స్టార్ట్ అయిపోవాలి. మధ్యలో 50 days దగ్గర షూట్ అయిపోయి నేను ఫస్ట్ హాఫ్ కట్ అయిపోవాలి. ఇప్పుడు మేము వేసుకున్న ప్రీ ప్లాన్ ప్రకారం డెడ్ లైన్ ప్రకారం ఆగస్ట్ ఎండ్కి నాకు ఫస్ట్ హాఫ్ కట్ అయిపోవాలి. కట్ అయిపోవాలి అంటే ఫస్ట్ 50 days ఫస్ట్ హాఫ్కి సంబంధించింది పడిపోతుంది మాకు షెడ్యూల్లో యాజ్ పర్ అవర్ ప్లాన్. సెకండ్ హాఫ్ మొత్తం కూడా కొంచెం ఎపిసోడ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ డిఫరెంట్. సో అయిపోయి నవంబర్ డిసెంబర్కి నేను కంప్లీట్ పోస్ట్ రెడీ చేసుకోవాలనేది మా ప్లాన్, ఇనీషియల్ ప్లాన్. ఇప్పుడు అది మొత్తం 3-4 months అట్లా. 7 months. 7 months? ఏప్రిల్ అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ అని నవంబర్కి వస్తారు ఆయన. అది అక్టోబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు. 7 months. ఈ 7 months అంటే ఇంకొంచెం 7 months ముందుకు వెళ్తుంది కదా. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, ఇవన్నీ మారుతూ ఉంటాయి. లొకేషన్స్ లాక్ చేసి పెట్టుకున్నాం అన్ని కూడా, ఎవ్రీథింగ్ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. అదేం పెద్ద పర్లా, బాగుంటే చాలు మనకి. బట్ కష్టం, ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ డెఫినెట్లీ. అంటే ఐ క్యాన్ ప్రామిస్ యూ దట్ అందరూ కలిపి హ్యాపీగా ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని ఒక పండగని చూసి వెళ్తారనమాట. నవ్వుతారు, ఏడుస్తారు, అన్ని రకాల భావోద్వేగాలు ఉండే ఒక మంచి సినిమా. డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్. సూపర్ అండి. విత్ దిస్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన జోష్తో, ఈ 2 సంవత్సరాల కసితో, ఎనర్జీతో డెఫినెట్లీ వీఆర్ కమింగ్ గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. అర్ధరాత్రి 1 గంట అయింది అనుకుంటే ఇప్పుడు, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. డన్.